వ్యూస్ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, మా వీడియోలను లైక్ చేయండి. నమస్కారం. వ్యూస్ ఛానల్కి స్వాగతం. ప్రస్తుతం సిజేపి కాక్రోచ్ జనతా పార్టీ, జన్జీ ఈ పదాలు విపరీతంగా వినిపిస్తున్నాయి. సరే, మోడీ గారి పేరు ఒక 12 ఏళ్ళుగా వినిపిస్తూనే ఉంది. ఈ జరుగుతున్న పరిణామాల్లో సోషల్ మీడియా రచ్చబండ కంటే కూడా అధ్వానంగా తయారైపోయింది. ఎవరి నోటికొచ్చిన పదాలని వాళ్ళు సభ్యతా సంస్కారానికి దూరంగా వెళ్ళిపోయి ప్రవర్తిస్తున్నారు. ఈ సందర్భంలోనే చాడా శాస్త్రి గారు బాధ్యతగా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. జరుగుతున్న పరిణామాల మీద కూడా బాధ్యతగా సంస్కారంగా మాట్లాడుతున్నారు. అసలు ఈ జరుగుతున్న వాటి గురించి, సోషల్ మీడియాలో ఈ భాష గురించి, వీటి గురించి వాళ్ళు ఒకసారి ఆయనతో మాట్లాడి ఎలా ఉండాలో నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. నమస్కారం. అంటే మీరు మోడీ గారి మీద ఒక పోస్ట్ పెట్టారు ప్రస్తుతం, ఇది 2 విషయాల్లో మీరు వ్యతిరేకిస్తున్నానని. అక్కడి నుంచి ప్రారంభిద్దాం. అసలు ఆ తర్వాత మీ గురించి కూడా మాట్లాడుకుందాం. యాక్చువల్గా మొన్న ఈ సిజేపి అంటే బొద్దింకల తెలుగు అంటే ఆందోళన అయిన తర్వాత 20 రోజులు ఆందోళన చేశారు. 20 రోజులు ఆందోళన అయిన తర్వాత ఆ చివరి రోజు నాడు పార్లమెంట్ మీద దాడికి వెళ్ళిన తర్వాత పోలీసు లాఠీచార్జీ చేయడం, వాళ్ళతో చర్చలు జరిపిన తర్వాత ధర్మేంద్ర ప్రధాన్ గారిని రాజీనామా చేయమని వాళ్ళు అడగడం, మిగతా చర్చలు ఎంత జరిగినా వాళ్ళు ఒప్పుకోకపోతే చివరికి రాజీనామాకు ఒప్పుకోవడం జరిగింది. రాజీనామా చేసిన తర్వాత చాలామంది మోడీ అభిమానులకి ఎవరికి నచ్చలేదు. ఆఫ్టర్ ఆల్ 4 కుర్రాళ్ళు ఏదో ఆ ఉద్యమం మొదలెట్టి 10,000 మందినో 25,000 మందినో తీసుకొని వచ్చి ప్రభుత్వం పేక మీద కత్తి పెడితే ఇట్లా లొంగిపోవడం ఏమిటి? అంత పెద్ద మైటీ ప్రభుత్వం, అంత బలమైన ప్రభుత్వం ఇట్లా లొంగిపోవడం ఏమిటి? రేపు మళ్ళీ 10,000 మందిని వేసుకుని మరో డిమాండ్ తోటి వస్తే ఇట్లాగే లొంగిపోతుందా? గతంలో రైతు బిల్లులప్పుడు కూడా ఇట్లాగే ప్రభుత్వం లొంగిపోయింది. తర్వాత సంవత్సరం పాటు అయిన తర్వాత లొంగిపోయింది. ఎందుకు మోడీ ఇట్లా లొంగిపోతున్నారు పదే పదే? ప్రభుత్వం అంత బలహీనంగా ఉందా? ఒక పక్క మేము చాలా బలమైన ప్రభుత్వం అని చెప్పుకుంటూ ఎందుకు లొంగిపోతున్నారు అని చాలామంది ప్రశ్నిస్తున్నారు. ఇది పైన మామూలుగా చెప్పుకొని పైన చూసే అంత సులభమైంది కాదు. దీని లోపల చాలా రాజకీయాలు ఉన్నాయి. ఒక దేశ రాజకీయాల కంటే ముఖ్యంగా అంతర్జాతీయ రాజకీయాలు ఉన్నాయి. ఏమైందంటే ప్రస్తుతం మోడీ ప్రభుత్వాన్ని ఎట్లాగైనా దింపాలని అంతర్జాతీయ శక్తులు ప్రయత్నిస్తున్నాయి. దానికి పలు కారణాలు ఉన్నాయి. ప్రపంచ స్థాయిలో మంచి స్ట్రాంగ్గా ఉన్నారు. ప్రస్తుతం ప్రపంచ స్థాయిలో స్ట్రాంగ్గా ఉన్నారు. భారత ప్రభుత్వాన్ని ఎట్లాగైనా కొంచెం బలంగా ప్రపంచ స్థాయికి తీసుకువెళ్ళాలి. ఎన్నాళ్ళు మరి బలంగా లేమో అంటే బలంగా ఉన్నాం. 2014 ముందు కూడా భారత్ బలంగానే ఉండేది. కానీ భారత్ ఏంటంటే తన అవసరాలు ఏమైతే ఉన్నాయో తన అవసరాలకు సంబంధించిన ఉత్పత్తులు చేసుకుంటూ తనకి ఎంత అవసరమో చూసుకుంటూ మిగతావన్నీ ఆయుధాలు లాంటివన్నీ విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటూ ఉండేది. కానీ మోడీ గారు వచ్చిన తర్వాత ఏం చేశారంటే ఎక్కడైతే మనం స్వయంగా చేసుకోగలమో వాటిని అనవసరంగా విదేశాల నుంచి ఎందుకు తెచ్చుకోవాలి? ఒక ఆయుధాలు కానీ ఏవైనా సరే మనమే స్వయంగా వీలైనందాక చేసుకుందాం, తప్పనిసరిగా మనం తెచ్చుకుందాం అని అసలు పద్ధతే మార్చారు. పద్ధతి మార్చి దేశంలోనే ఎక్కువ. ఒక ఉదాహరణ చెప్తాను. మనకి 2014 వచ్చేటప్పటికి మన దేశం దిగుమతి చేసుకునే ఆయుధాలు ముఖ్యంగా ఎక్కువ లక్షల కోట్లలో దిగుమతి చేసుకుంటాం. ఆ ఆయుధాల్లో రమారం 70% వరకు మన విదేశాల నుంచి దిగుమతి చేసుకున్నాం. ఒక 30% మాత్రం దేశంలో తయారు చేసుకునేవాడు. సో ఈ 70% ఆయుధాలు లక్షల కోట్లు విలువ ఇచ్చేసి ఆయుధాలు దిగుమతి చేసుకోవడం వల్ల మనకు నష్టం ఏంటంటే మన విదేశీ మార్గదర్శకం డాలర్స్ ఏవైతే ఉన్నాయో పైకి వెళ్ళిపోతున్నాయి. ఒకటి. రెండోది ఏమవుతుందంటే విదేశీ వ్యాపారస్తులు ఎంతసేపు లాభం కోసం చూస్తారు. సో ఆ చర్చల మధ్య కమిషన్లు, విదేశీ ఖాతాల్లో ఆ కమిషన్లు వేయడం. గత స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి ఈ డిఫెన్స్ లావాదేవీల్లోనే బోల్డ్ కరప్షన్ జరిగినట్టుగా బాఫర్స్ కేసు లాంటివి అంతకుముందు జీపుల కుంభకోణం నుంచి తీసుకుంటే జరుగుతుంది. సో వాళ్ళకి ఎగుమతులే కావాలి. వాళ్ళు విదేశీ సంస్థలు భారత్కి ఎగుమతి చేసుకుంటే 2 రకాల లాభం. వాళ్ళ కంపెనీలకి లాభం, ఆ వ్యాపారస్తులకు కూడా కమిషన్ వస్తుంది. ఇక్కడ రాజకీయ నాయకులు, అధికారులకు కూడా కమిషన్లు విదేశీ ఖాతాల్లో పడతాయి. ఎవరు పొట్టబడి ఈ పద్ధతిని మార్చి మోడీ గారు ఏం చేశారంటే 2014 నుంచి దేశంలో ఏవైతే మనం స్వయంగా తయారు చేసుకోగలమో వాటిని దిగుమతి చేసుకోవడానికి వీల్లేదని చెప్పి ఒక లిస్టు తయారు చేసి వస్తువులేవి దిగుమతి చేసుకోవడానికి వీల్లేదు. సగానికి సగం పోయాయి. ఆ మిగతావి వీలైన దాకా స్పేర్స్ అవి ఏవైతే మనకు దొరకవు అవి దిగుమతి. దానివల్ల ఏమైందంటే ఇప్పుడు రమారం 10-12 సంవత్సరాలు అయ్యేటప్పటికి పూర్వం 30% స్వయంగా తయారు చేసుకునేవాళ్ళం. ఇప్పుడు అది 70%కి వెళ్ళిపోయింది.
మిగతా 30% మాత్రం తగ్గించుకున్నాం. అంటే రమారం 40% పై దేశాల నుంచి దిగుమతులు తగ్గిపోయాయి. సహజంగా ఇది విదేశీ వాణిజ్య సంస్థలకి విదేశీ రాజకీయ నాయకులకి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. ఇక్కడి నుంచి అమ్ముకోవాలనుకునే వాళ్ళకి ఇబ్బందిగా ఉంటుంది, కమిషన్లు అవి తీసుకున్న వాళ్ళకి ఇబ్బందిగా ఉంటుంది. అది కాకుండా అసలు పాలసీ డెసిషన్స్లో కూడా మోడీ వ్యతిరేకిస్తున్నారు. వాళ్ళు రష్యా ఆయిల్ కొనొద్దనే అమెరికా మన మీద బలవంతంగా ఒత్తిడి తెచ్చింది. అవును, కరెక్ట్. మొదట్లో రష్యా ఆయిల్ ఉన్నదన్న అంతకుముందు మన దేశం 2014 ముందు ఎప్పుడు రష్యా నుంచి ఆయిల్ దిగుమతి చేసుకోలేదంటే ఆ దేశం బాగా దూరం, అక్కడి నుంచి మనకి రవాణా ఛార్జీలు చాలా ఎక్కువ అవుతాయి, గల్ఫ్ దేశాల దగ్గర కాబట్టి ఇక్కడి నుంచి మనం తెచ్చుకుంటున్నాం తప్పితే రష్యా నుంచి ఎప్పుడో మరీ అత్యవసరం 1% 2% కంటే ఆయిల్ దిగుమతి చేసుకునే చరిత్ర లేదు. ఎప్పుడైతే 2014 తర్వాత ఈ మధ్య యుక్రెయిన్ యుద్ధం వచ్చిన తర్వాత అమెరికా వద్దన్నా సరే రష్యా నుంచి ఆయిల్ తెచ్చుకున్నాం. రష్యా వాళ్ళ నుంచి ఎందుకు తెచ్చుకున్నాం అంటే రష్యా చవకగా ఇస్తామంది, మనకి డిస్కౌంట్లు ఇస్తామని చెప్పింది. రష్యా ఎందుకు డిస్కౌంట్లు ఇస్తామన్నదంటే వాళ్ళ అవసరాలు వాళ్ళవి. వాళ్ళకి అప్పట్లో నిధులు అవసరం, యుక్రెయిన్ యుద్ధంలో వాళ్ళకి నిధులు కావాలి, అమెరికా వాళ్ళ మీద శాంక్షన్స్ పెట్టింది, ఆ పరిస్థితుల్లో ఆయిల్ మనకి కావాలి. యూరోపియన్ దేశాలకి ఏంటి, వాళ్ళకి ఆయిల్ కావాలి కానీ రిఫైనింగ్ కెపాసిటీ లేదు. వాళ్ళు ఎక్కువగా ఈ శాంక్షన్స్ రాకముందు రష్యన్ ఆయిల్ మీద ఆధారపడేవారు. సో రష్యన్ ఆయిల్ రాకుండా పోయింది. అందుకని అప్పట్లో ఏం జరిగిందంటే రష్యా భారత్కి క్రూడ్ దిగుమతి చేస్తే చవకగా ఇక్కడ రిఫైన్ చేసి తిరిగి మళ్ళీ మనం యూరోపియన్ దేశాలకు ఎగుమతి చేస్తాం. సో పరోక్షంగా అమెరికా ఏముంటుందంటే మీరు రష్యా యుద్ధానికి డబ్బులు సమకూరుస్తున్నారు వాళ్ళ దగ్గర ఆయిల్ కొని. సో అదొకటి వాళ్ళకి నచ్చలేదు. అట్లాగే రష్యా నుంచి మనం S-400 అని క్షిపణి వ్యవస్థ దిగుమతి చేస్తున్నాం. దాన్ని కూడా వ్యతిరేకించింది అమెరికా. లేదు మేము చేసుకుంటాం, మా దేశ రక్షణ అవసరాలకు తప్పదు చేసుకుంటాం. సో అది అమెరికా మాటను కాదని అది ఒకటి దిగుమతి చేసుకున్నాం. తర్వాత ఇంకపోతే మనకి కోవిడ్ టైంలోనే వ్యాక్సిన్, సాధారణంగా వ్యాక్సిన్ ఏంటంటే వాళ్ళు ఏదో వ్యాక్సిన్ తయారు చేస్తే ఇక్కడ బల్క్గా మనం తయారు చేస్తాం. మనకి ఇక్కడ ఉన్నాయి కంపెనీలు, సో వాళ్ళు వ్యాక్సిన్ ఇది ఇస్తే ఇక్కడ మనం బల్క్గా తయారు చేసి మళ్ళీ అక్కడికి ఎక్స్పోర్ట్ చేస్తాం. కానీ మొట్టమొదటిసారిగా ఏంటంటే దేశీయంగానే ఒక వ్యాక్సిన్ తయారు చేసి విదేశాల సహాయం లేకుండా మనం వ్యాక్సిన్ తయారు చేసుకొని వ్యాక్సిన్ ఇక్కడ దేశంలో వాళ్ళందరికీ అమ్ముకున్నారు. రమారమ వ్యాక్సిన్ 70 నుంచి 80 వేల కోట్లు వ్యాపారం ఇక్కడ. ఎందుకంటే 100 కోట్ల 140 కోట్ల మంది జనం 2 డోసులు. సో దాని వాల్యూ 70 నుంచి 80 వేల కోట్లు. దాంట్లో కనీసం 10% అయినా సరే అమెరికా ఫారిన్ వీటికి ఫార్మా కంపెనీలకి రాలేదు. దాని గురించి మన దేశం మీద విపరీతం నెగిటివ్ ప్రచారం చేశారు, మన వ్యాక్సిన్ మీద ప్రచారం చేశారు రకరకాలుగా. సో అది ఫారిన్ వాళ్ళకి కొద్దిగా ఇబ్బంది కలిగింది. నెక్స్ట్ ఆయుధాలు అయింది, ఫారిన్ అయింది, ఆయిల్ అయింది, తర్వాత ఫార్మా అయింది. నెక్స్ట్ అట్లాగే ఆయుధాలు కూడా ఏమైంది, మన ఆపరేషన్ సింధూర్ అయిన తర్వాత ముందే మనం చెప్పుకున్నాం 70% దాకా మనం దిగుమతులు తగ్గించుకున్నాం. సో అది పరోక్షంగా వాళ్ళకి దాని పైపెచ్చి ఏమైంది, మన ఆపరేషన్ సింధూర్ సమయంలో ఏమైందంటే మన ఆయుధాలు బాగా పనిచేసాయి. పాకిస్తాన్ పూర్తిగా చైనా మీద ఆధారపడింది. వాళ్ళ క్షిపణి వ్యవస్థ కానీ రాడార్ వ్యవస్థ కానీ అన్నీ చైనా నుంచి దిగుమతి చేసుకున్నారు. కానీ అవన్నీ పనికిరావు అని చెప్పి మన ఆయుధాలు ప్రూవ్ చేసాయి. సో దాంతో ఏమైందంటే విదేశాల నుంచి మన దేశానికి ఆయుధాలు, బ్రహ్మోస్ క్షిపణులు కానీ ఆకాశ క్షిపణి వ్యవస్థ కానీ వీటన్నిటికీ మనకి ఆర్డర్స్ వస్తున్నాయి విదేశాల నుంచి. ఆల్రెడీ కొన్ని దేశాలకు ఆల్రెడీ బ్రహ్మోస్ అవి సప్లై కూడా చేశాం. సో ఇన్నాళ్ళకి ఏంటంటే ఇన్నాళ్ళ దాకా ప్రపంచంలోని అమెరికా, యూరోపియన్ దేశాలు, కొంతవరకు చైనా ఆయుధ మార్కెట్లో ఉండేది. సో మొట్టమొదటిసారిలో మేము ఉన్నామని చెప్పి ఆయుధ మార్కెట్లోకి, అంతర్జాతీయ ఆయుధ మార్కెట్లోకి మనం కాలు పెట్టాం. సో చూస్తే ఒక పక్క ప్రపంచాన్ని నడిపిస్తున్న 3 లాబీలు ఇవి: ఆయుధ లాబీ, ఆయిల్ లాబీ, ఫార్మా లాబీ. ఈ దీంట్లోకి మధ్యలోకి మనం కూడా పోటీకి వెళ్తున్నాం. ఇది వాళ్ళు తట్టుకోలేరు. వాళ్ళ వ్యాపారానికి ఇబ్బంది, వాళ్ళ ఆధిపత్యానికి ఇబ్బంది. ఎందుకు జరుగుతుందంటే ఒక బలమైన నాయకుడు ఈ దేశానికి ఉన్నాడు. ఆర్థికంగా ప్రపంచం ఆర్థికంగా వివిధ ఒడిదుడుకులు ఎదుర్కొంటూ ఉన్నా సరే భారతదేశం స్థిరంగా ఉంది. మిగతా దేశాలతో పోలిస్తే భారతదేశం వేగంగా అభివృద్ధి చెందుతుంది ఆర్థిక వ్యవస్థ అని చెప్పి ప్రపంచ బ్యాంకు, IMF అన్నీ చెప్పాయి. సో ఈ పరిస్థితుల్లో ఇక్కడ ఈ దేశాన్ని బలహీనపరచడానికి 2 మార్గాలు: ఒకటి నాయకత్వాన్ని తీసేయాలి, లేకపోతే అల్లర్లు సృష్టించి ఆర్థికంగా దేశాన్ని బలహీనపరిస్తే విదేశీ పెట్టుబడులు రావు. ఎప్పుడైతే ఆర్థికంగా బలహీనపడిందో ఇంకా మనకు పోటీ వచ్చే అవకాశం లేదు. సో వీటన్నిటిని దృష్టి పెట్టుకొని ఈ భారీ ఎత్తున వాళ్ళు చేస్తున్నారు. ఈ చేసినవన్నీ ఏంటంటే ప్రభుత్వాన్ని రెచ్చగొట్టడానికి. ఇప్పుడు మీరంటే ఈ 2 విషయాల్లో ఎందుకు తగ్గారని మీరు విమర్శించారు. అదే అక్కడికే వద్దాం. ఎందుకు తగ్గవలసి వచ్చిందంటే వాళ్ళు అన్ని దేశాల్లో, నేపాల్ కావచ్చు, శ్రీలంక కావచ్చు, లేకపోతే బంగ్లాదేశ్, ఈ దేశాల్లో వాళ్ళు చేసింది ఏంటంటే ముందు చిన్నగా ఏదో సమస్య మొదలెడతారు. ఒక స్టూడెంట్ సమస్యనో, ఒక రిజర్వేషన్ సమస్యనో, లేకపోతే అధినేత అవినీతి బాగా పాల్పడుతున్నారు, మంత్రివర్గం అవినీతి పాల్పడుతున్నారు, ప్రజాస్వామ్యం లేదు, ప్రతిపక్షాలను నొక్కేస్తున్నారు, ఇట్లా రకరకాల ఏదో ఒక ఎజెండాలు తీసుకొచ్చి మెల్లిగా మొదలెట్టి దాన్ని వీధి పోరాటాల దాకా తీసుకెళ్తారు.
వీధి పోరాటాల దాకా తీసుకెళ్ళిన తర్వాత ఎవరి చేతుల్లో ఉండదు అది. ప్రభుత్వం కొంచెం తెలివిగా ఆలోచించి వీధి పోరాటాల సమయంలోనే అణిచివేస్తే పర్వాలేదు. ప్రభుత్వం ప్రెస్టేజ్కి పోయి వాటి మీదే పోలీస్ ఫైరింగు, కాల్పులు జరిగి దాంట్లో 2-3 చచ్చిపోతే అది ఇంకా మరీ ఎక్కువ. అవునండి, సో అది ఇంకా ఎక్కువైపోతే ప్రభుత్వం అప్పుడు తప్పనిసరి మిలిటరీని తీసుకొస్తుంది. ఎప్పుడైతే దేశంలోకి సివిల్ వీటిని మిలిటరీ అదుపు చేయడానికి వచ్చిందో ప్రపంచవ్యాప్తంగా ఏంటి దేశం బాగోలేదా అన్న మాట వెళ్ళిపోతుంది. తర్వాత మిలిటరీ వాళ్ళు కూడా ఎంత కంట్రోల్ చేసుకున్నా సరే రెచ్చిపోయిన క్రౌడ్స్ మీద మళ్ళీ వీళ్ళు ఫైరింగ్ చేసినా, ఏమైనా కుట్రలు జరిగినా, మళ్ళీ 10 మందో 100 మందో చనిపోతే అది ఇంకా ఫ్లేరప్ అయిపోతుంది. ఇవన్నీ జరుగుతాయి. సో ఇక్కడ 2 మార్గాలు ఉన్నాయి. వాటి కారణం ఏంటంటే ఆందోళన ముందు స్టార్టింగ్లోనే అణగదొక్కేయడం. అంటే ఎప్పుడు కూడా వీళ్ళు కొంత వెయిట్ చేస్తారు కదా, ఆందోళన ఆగుతుందేమో నిరీక్షణ ప్రభుత్వం తరఫు నుంచి అంటున్నాను నేను. వాళ్ళు కూడా ఒక టైం ఇద్దామని అనుకుని ఆగి ఉండొచ్చాక అలా కాదంటారా? ముందరే అణిచేసి ఉంటే బాగుండేదని మీ అభిప్రాయం? చాలామంది అభిప్రాయం ఏంటంటే ఆందోళన అసలు ఇంత దాకా ఎందుకు తీసుకురావాలని. దానికి నా విశ్లేషణ ఏంటంటే ఏ ఆందోళన అయినా సరే మీరు ముందులోనే అణిచివేస్తే వాళ్ళకి ఎక్స్ప్రెస్ చేసుకునే అవకాశం ఉంటుంది. తర్వాత ఇది ప్రజాస్వామ్య దేశం, శాంతియుతంగా ప్రశాంతంగా నిరసన తెలుసుకొని హక్కు ప్రీతి వాళ్ళకు ఉంది. ప్రభుత్వం చేస్తున్న ప్రతి పని అందరికీ నచ్చాలని లేదు, ప్రశ్నించవచ్చు, తప్పేం లేదు. సో తమకు నచ్చలేదు అని చెప్పుకునే హక్కు వాళ్ళకు ఉంది. ఎంత దాకా ఉంది? ఇతరులను ఇబ్బంది పెట్టకుండా, హింసకు పాల్పడకుండా నువ్వు 10 రోజుల్లో, నెలల్లో, 2 నెలల్లో, సంవత్సరం మీడియా ద్వారాను మీటింగులు పెట్టుకోను, లేకపోతే ఎలక్షన్ క్యాంపెయిన్లోనూ నీ వ్యతిరేకతను వ్యక్తం చేయొచ్చు, తప్పులేదు. అది మీరు అడ్డుకుంటే ప్రజాస్వామ్యాన్ని అడ్డుకోవడం. అది స్టార్టింగ్లోనే మీరు అడ్డుకున్నారు అనుకోండి. ఉదాహరణకి ఏ పాత ఆందోళనలు వదిలేసినా, మొన్న CJP కాక్రోచి లేదా బొద్దింకల ఆందోళన తీసుకున్నా వాళ్ళకి ఏమైంది? మొదట్లో స్టార్టింగ్ పెట్టారు, రూల్ ప్రకారంగా వాళ్ళు ఏం వెళ్ళలేదు, అనుమతి తీసుకోలేదు. ధర్నా చేయడానికి ఒక్కరోజు అనుమతి తీసుకొని ఒకరోజుతో ఆపేయాలి. అయినా సరే ప్రభుత్వాన్ని రెచ్చగొట్టాలని ప్రభుత్వం చివరిదాకా అనుమతి అడగకుండా లాస్ట్ మినిట్లో అడిగారు. అయినా సరే వాళ్ళకి అనుమతి ఇచ్చారు, ఓ రోజు ధర్నా చేసుకుని. అయినా సరే ఆపకుండా కంటిన్యూ చేశారు 20 రోజులు. 20 రోజులు కూడా ప్రభుత్వం వాళ్ళ మీద లాఠీ చార్జ్ చేయడం కానీ ఎటువంటి దౌర్జన్యం కానీ చేయలేదు. ఎప్పుడు చేశారు? ఆ స్టేజ్ దాటి ఎప్పుడైతే హింసకు పాల్పడ్డారో, తర్వాత దేశ భారవత్మైన సార్వభౌమత్వానికి చిన్నమైన పార్లమెంట్ మీద దాడికి ఎప్పుడైతే వచ్చారో అంతదాకా పోలీసు యాక్షన్ లేదు. అంటే ఏంటి? వాళ్ళు నిరసన తెలుసుకునే హక్కు పూర్తిగా గౌరవించింది ప్రభుత్వం. ప్రజాస్వామ్యయుతంగా వాళ్ళు నిరసన చేసుకున్న కలగ చేసుకోలేదు. అందుకని ప్రభుత్వం వెయిట్ చేసింది కానీ ముందు చేతకాక వెయిట్ చేయలేదు. అయితే ఇక్కడ కొన్ని మనకి సందేహాలు ఏమిటంటే, ఇప్పుడు వీళ్ళని వాళ్ళు శాంతియుతంగా వెళ్తే వీళ్ళే, అంటే సోషల్ మీడియాలో వచ్చిన మాటలే చెప్తున్నా, రాళ్ళు తీసుకొచ్చి పోలీసులు రువి వాళ్ళని రెచ్చగొట్టారని ఒక మాట. రెండోది, ఇప్పుడు ఇలా జరుగుతున్నప్పుడు అసలు నా ఇదేంటంటే, వీటికంటే కూడా ముఖ్యంగా ఇలా జరుగుతున్నప్పుడు ప్రభుత్వ వ్యతిరేకంగా ఉండేవాళ్ళు చాలామంది ఉంటారు, మనం ఉండొచ్చని కూడా అనుకున్నాం. వాళ్ళు చేసే ఉపన్యాసాలు కానీ, వాళ్ళు ఇచ్చే పిలుపులో కానీ, వాళ్ళ మాటల్లో కానీ ఒక ప్రధానమంత్రి బాగా చేయలేదండల్లో తప్పు లేదు. కానీ ప్రధానమంత్రి అంటే మన దేశాన్ని మనం కాపాడుకోవాల్సిన పౌరులము, లోకల్గా ఉన్న లోపల ఉండే ఈ జనాలే ప్రధానమంత్రి మీద చాలా అసభ్యంగా మాట్లాడడాన్ని, ప్రధానమంత్రి తల్లి గురించి ఇలా మాట్లాడడాన్ని, ఇలాంటి మాటలని సోషల్ మీడియాలో మీరు బాగా గమనించుంటారు. మీకు ఎట్లా అనిపిస్తుంది అలాంటివి? అంటే వ్యతిరేకతని మనం ఎవరిని తప్పు పట్టట్లా, భాషని మాత్రమే మిమ్మల్ని అడుగుతాం. ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే నిరసన తెలుసుకోవడం అన్నది ఎవరిదైనా హక్కు, విమర్శ అన్నది కూడా ప్రజాస్వామ్యంగా హక్కు. ఆ విమర్శ ఎంత దాకా ఉండాలంటే ఒక పరిధి దాటకూడదు. భాష కానీ ఇంకో విధంగా కానీ ఒక పరిధి దాటకూడదు. అసభ్యకరంగా ఉంటే అది నేరం అవుతుంది. మీరు విమర్శ ఎంతైనా చేసుకోవచ్చు. కానీ ఇక్కడ జరిగింది ఏంటి? స్టూడెంట్ ఉద్యమం అని చెప్పుకున్నారు, మంచిదే. ఆ స్టూడెంట్ ఉద్యమంలో పొరపాటున ఎవరైనా వస్తే ఆపోవాల్సిన బాధ్యత పడితే నిర్వాహకులది. అవునండి. పొరపాటున ఎవరైనా పిల్లలు వస్తారు, 16 ఏళ్ళు 17 ఏళ్ళ పిల్లలు, లేకపోతే పల్లెటూరు నుంచి సభ్యత సంస్కారం అంటే పెద్దగా తెలియని వాళ్ళు, ఎక్స్పోజర్ లేని వాళ్ళు పిల్లలు రావచ్చు, లేకపోతే కాలనీస్ నుంచి ఎవరైనా పిల్లలు రావచ్చు, చిన్న చిన్న స్కూల్లో చదువుకున్న వాళ్ళకి ఢిల్లీ లెవెల్ స్థాయి సంస్కారం ఉండకపోవచ్చు. అటువంటి పిల్లలు ఏమైనా పొరపాటు మాట్లాడితే నిర్వాహకులు వాళ్ళకి చెప్పాలి, అమ్మ మీరు ఇట్లా మాట్లాడకూడదు, విమర్శించండి, ఇది పాయింట్లు, దీని మీద మీరు విమర్శించండి, మీకు తెలియకపోతే మమ్మల్ని అడగండి, ఏం మాట్లాడాలో మేము చెప్తాం, దాని మీద మీరు మాట్లాడండి. ఎవ్వరు వాళ్ళకి గైడ్ చేయలేదు. 20 రోజులు నేను చూశాను, ఆల్మోస్ట్ రోజు అబ్జర్వ్ చేశాను. ఏ రోజు బాధ్యతగా నాయకత్వం ఎవ్వరికీ చెప్పలేదు మన నిరసన ఎలా తెలియజేయాలి,
అసలు ఒక లీడర్ లేదు, అక్కడ లీడర్షిప్ లీడర్ లేదు, లీడర్లెస్ ఇది అయిపోయింది. ఆ రోజు 20వ తారీఖు నాడు అంత హడావడి జరిగిన రోజు కూడా ముఖ్యమైన 4 CJP కార్యకర్తలు ఎవరైతే మొదటి వాళ్ళు అందుబాటులో లేరు, వాళ్ళు అసలు అందుబాటులో లేరు. సో మీకు ఒక ఆందోళన ఏదైనా ప్రారంభించి సపోజ్ పార్లమెంట్ మీద ధర్నాకి వెళ్దాం అనుకున్నప్పుడు ఎంతమంది వస్తున్నారు, ఎవరు వస్తున్నారు, ఏ ఊర్ల నుంచి వస్తున్నారు, వాళ్ళని ఎవరు నాయకత్వం వహిస్తున్నారు, ఇక్కడ ఎంతమంది వస్తున్నాయా, వాళ్ళు అందరూ విద్యార్థులు వస్తున్నారా, రైతులు వస్తున్నారు, ఎవరు వస్తున్నారు, ఏ గ్రూప్కి ఎవరు బాధ్యత వహిస్తారు. ఇప్పుడు ప్రాణాలతో ప్రమాదం. ఇప్పుడు అందరూ వాళ్ళలో పై వాళ్ళు రాకుండా ఎట్ట చూసుకుంటారు, బాధ్యత వాళ్ళకు ఒక ఐడెంటిటీ కార్డులు ఇవ్వడం, ఏదో ఒక పద్ధతి ఉండాలి కదా. అటువంటి పద్ధతి లేకుండా మీరు ఎట్లా ఆందోళన నిర్వహిస్తారు? ఆ టైంకి ఎవరు లేకపోతే వచ్చిన వాళ్ళు ఏం చేస్తారు? వచ్చిమన్నారు వాళ్ళు ఢిల్లీ. సో వాళ్ళకి ఏం చేయాలో తెలియలేదు, అయితే ఉత్సాహం అయిపోయి. నేను మొదట చూసింది ఏంటంటే పోలీసులు బ్యారికేడ్స్ పెట్టారు, ముందు వదిలేశారు, పోలీసులు బ్యారికేడ్స్ పెట్టారు. పార్లమెంట్ దాకా రాకుండా వాళ్ళ బాధ్యత అది ప్రొహిబిటెడ్ ఏరియా, రానివ్వరు. వాళ్ళ బాధ్యత ప్రకారం ప్రొహిబిటెడ్ ఏరియా పార్లమెంట్ బ్యారికేడ్స్ పెట్టారు. అప్పుడు కూడా పోలీసులు లాఠీ చార్జ్ చేశారు. ఎప్పుడు లాఠీ చార్జ్ చేశారంటే బ్యారికేడ్స్ దాటుకొని వాటిని తోసుకొని ఎక్కి బయటకు వచ్చేసి పోలీసులు పక్కకు తోసేసి పార్లమెంట్ మీదకి వెళ్దాం అన్నప్పుడు లాఠీ చార్జ్ మొదలెట్టారు. అంత దాకా అది తప్పనిసరి, ఎవరికైనా తప్పదు, తప్పనిసరి. సో ఇక్కడ ఏమైంది, అసభ్య భాష వాడారు అంటే 18 ఏళ్ళు 19 ఏళ్ళు సినిమాల ప్రభావం, రీల్స్ ప్రభావం, వీటి వల్ల వాళ్ళ భాష సరిగ్గా ఉండకపోవచ్చు. సరిదిద్దవలసిన బాధ్యత వాడిది, నాయకులది. ఎవరైతే నిర్వాహకులు ఉన్నారో వాళ్ళు చెప్పాలి, వాళ్ళు చెప్పలేదు. అతి పెద్దవాళ్ళు వచ్చి స్టేజ్ మీద మాట్లాడారు, ఇలా ఇది మోడీ ప్రభుత్వం కాలేదు, అది తప్పు చేస్తుంది, మంచిదే, అవన్నీ తప్పు. అదే సమయంలో బాధ్యతలు చెప్పాలి కదా వీళ్ళకి, ఆ సమయంలో వీళ్ళకి చెప్పాలి. సో చెప్పేవాళ్ళు ఎవరు లేరు. ఇప్పుడు ఏమైంది, రీల్స్ పిచ్చి, యూట్యూబ్ పిచ్చి, ఈ పిచ్చిలతో ఏంటి ఎవరికి ఈ వ్యూస్ ఎక్కువ వస్తాయి. మోడీని తిడితే నాకు వ్యూస్ ఎక్కువ వస్తాయంటే ఆ వ్యూస్ సరదాలో పడి ఏం చేశారు. ఇప్పుడు చాలామంది దానివల్ల ఇప్పుడు కేసుల్లో ఇరుక్కుంటున్నారు, చాలామంది కేసుల్లో ఇరుక్కుంటున్నారు. దీనికి ఎవరిది బాధ్యత? ప్రభుత్వం అంత బాధ్యత? ఈ ఆందోళన మొదలెట్టి నిర్వాహకులది బాధ్యత. ఇక్కడ ఇంకొకటి కూడా అంటున్నారు కదా, ఇప్పుడు మీరు నిర్వాహకులు అన్నది నీటి గురించి వీళ్ళు అసలు ఆందోళన చేసింది. వచ్చిన వాళ్ళు నీటి గురించి మాట్లాడకుండా కాసేపు రాముడి గురించి, కాసేపు అయోధ్య గురించి, మీరు ఇంకా గమనించి ఉంటే ఒక అమ్మాయి ఎవరో భారతమాత గురించి మాట్లాడుతూ భారతమాతకి మొగుడు ఎవరు అని ప్రశ్నించింది. ఇలాంటి దాన్ని మనం ఒక భారతీయులుగా, ఇదేమి మనం మీరైనా నేనైనా ఏ పార్టీ వాళ్ళం కాదు, భారత పౌరులం మనం. ఇలా మాట్లాడుతుంటే వాళ్ళని అసలు ఎట్లా మనం ఆపాలని ఇంత అసభ్యంగా మాట్లాడుతూ ఉంటే అదే పొరపాటు. ఇప్పుడు జరిగింది ఏంటంటే అక్కడ పేరుకి విద్యార్థుల ఆందోళన అన్నారు. మొదటి రోజు నుంచి నేను అబ్జర్వ్ చేస్తే నిజమైన విద్యార్థులు అన్నారు 10% కూడా అక్కడ లేరు. అసలు వాళ్ళు ఇలా ప్రవర్తించరు కూడా. ఇప్పుడు ఈ నీటికి సంబంధించిన ఇప్పుడు జనరల్గా అక్కడ నీటి గురించి అని పెట్టినప్పుడు చేయవలసింది ఏంటి, వాళ్ళు నీటి వల్ల ఎవరు ఇబ్బందులు పడ్డారో ఆ విద్యార్థులు తెప్పించాలి, ఆ తల్లిదండ్రులు తెప్పించాలి. ఎవరైతే విద్యార్థులు చనిపోయారో 20 కుటుంబాలు తల్లిదండ్రులను తెప్పించి దీనివల్ల మా పిల్లలు ఆత్మహత్య చేసుకున్నారు, ఈ వ్యవస్థలో ఈ లోపాలు ఉన్నాయి, వీటిని సరిదిద్దండి, మా పిల్లల్లాగా మనకి ఇంకెవరికి జరగకుండా ప్రభుత్వం చూడాలి అన్న తల్లిదండ్రులు చెప్పించాలి. విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వచ్చి మాట్లాడాలి, మాకు ఇబ్బందులు జరిగాయి, వీటిని పరిష్కరించండి, భవిష్యత్తులో ఇటు రాకుండా చేయండి, పోయిన వాళ్ళని మనం తీసుకురాలేము, ఆ కుటుంబాలకు ఏదో కాంపన్సేషన్ ఇవ్వండి. ఇటువంటి సలహాలు ఎన్ని ఇచ్చారు అసలు మీటింగ్ మొత్తం మీద? అసలు ఆ ప్రస్తావనే లేదు. మరి అటువంటిప్పుడు నీటిని ఎందుకు పెట్టుకున్నారు అంటే, నీటి అన్నది ఒక నెపం పెట్టుకొని ప్రభుత్వం మీద ప్రజల వ్యతిరేకత పెంచి ప్రభుత్వాన్ని పడగొట్టాలని చేశారు. దీనికి రుజువు ఏంటంటే నిజమైన విద్యార్థులు 10% కంటే లేకపోతే 90% మంది ఎవరు ఉన్నారు, ఎప్పుడు ఉన్న వాళ్ళే. మోడీ వ్యతిరేకతలే. స్టేజ్ మీద మాట్లాడిన వాళ్ళు కూడా గతంలో ఎవరో ప్రశాంత్ భూషణ్ అని, కమ్యూనిస్ట్ వాళ్ళని, ఆ పార్టీ వాళ్ళని, సో ప్రతిపక్షాలు న్యాచురల్గా ప్రభుత్వానికి వ్యతిరేక వాళ్ళే ఉన్నారంటే ఇది మరి కొత్త జనజెండు ఉద్యమం అని కొత్త యువత ఎక్కడ ఉన్నారు దీంట్లో? అక్కడ ఢిల్లీ యూనివర్సిటీ విద్యార్థులు, జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ విద్యార్థులు, వీళ్ళందరూ కమ్యూనిస్ట్గా ఎఫిలియేటెడ్ యూనివర్సిటీ. వీళ్ళు మొదటి నుంచి మోడీకి వ్యతిరేకం, బీజేపీకి వ్యతిరేకం, ఆర్ఎస్ఎస్ వ్యతిరేకం కదా. మరి వీళ్ళు జనజెండా ఎలాగవుతారు? 30 ఏళ్ళు 35 ఏళ్ళు వయసు ఉండి ఇంకా ఢిల్లీ యూనివర్సిటీలో జేఎన్యూలో చదువుకుంటున్న వాళ్ళు పేరుగా జనజెండా ఉద్యమం పెట్టుకొని చివరికి ఏమైంది, ఆఖరికి అల్లరి మొక్కల చేకూర్తల్లోకి ఈ ఉద్యమం వెళ్ళిపోయింది. ఇది ఇంకా పెరిగి పెద్దదై మిగతా పట్టణాల్లోకి వ్యాపించి మిగతా అల్లరి మొక్కలు కంట్రోల్లోకి తీసుకుంటాయి, అనవసరంగా విద్యార్థులు దీంట్లో నష్టపోతారు, చనిపోతారు అని ఒక కుటుంబ పెద్దగా మోడీ గారు ఒక మెట్టు దిగి ప్రధాని మాట్లాడారు. ఆయన ప్రధాని రాజీనామా చేయడం కూడా అదే కారణం. ఎందుకంటే ఒక ఆందోళనకి నిర్వాహకులు ఉంటే నిర్వాహకులతో చర్చలు జరిపి ఆపించవచ్చు, కానీ నిర్వాహకుల మాట వినే పరిస్థితిలో వాళ్ళు లేరు. సో అందుకని ఏం చేయాలి, నిర్వాహకులు మొండితనంగా అసలైన నీటి సమస్యల గురించి కాకుండా ప్రధాని రాజీనామా
పట్టుపట్టారు. సో ఇక ప్రభుత్వానికి మరి మార్గం లేక ప్రధాన చేత ముందు రాజీనామా చేయించి అధికారికంగా వీళ్ళు ఆందోళన మొదలెట్టారు కాబట్టి అధికారికంగా వీళ్ళ చేత ఆందోళన ఆపించిన తర్వాత మిగతా వాళ్ళు చల్లచెదురైపోతారు ఇంకా. సో అందుకని ఒక మెట్టు దిగి చేసింది విద్యార్థుల భవిష్యత్తుని, విద్యార్థుల ఫ్యూచర్ని వాళ్ళు ఇబ్బందులు పడకూడదు, లాఠీ చార్జ్లో ఫైరింగ్లు అయ్యి మళ్ళీ విద్యార్థులు చనిపోతే దేశానికి ఇంకా ప్రతిష్టనే ఒక మెట్టి తగ్గి మోడీ గారు ఇచ్చేసారు. ఇక్కడ ఇంకొకటి కూడా నేను విన్నాను, నిజంగా ఆశ్చర్యకరమైన విషయం. అంటే ఈ ఆందోళన సమయంలో నీట్ పేపర్ లీక్ అయినప్పుడు కొంతమంది పేపర్ కొనుక్కొని పరీక్ష రాశారు. ఇప్పుడు వాళ్ళు వచ్చి అడుగుతున్నారు, మేము ఇంత డబ్బు పెట్టి కొనుక్కున్నాం, మా పరిస్థితి ఏమిటి అని. ఇంకొకటి కూడా అడుగుతాను మిమ్మల్ని, ఈ పేపర్లు లీక్ అవ్వడం అనేది ఇవాళ ఈ ప్రభుత్వంలో కొత్త కాదు. మీకు జ్ఞాపకం ఉందో లేదో కానీ 76, 77, 79 ఈ టైంలో మేము 10th క్లాస్ చదివేటప్పుడు పేపర్ లీక్ అవ్వడం కాకుండా, మీకు ఐడియా ఉందో లేదో నాకు తెలియదు కానీ విజయవాడలో జనతా పేపర్ అని ఒక ఈవినింగ్ డైలీ వచ్చేది. రేపటి పరీక్ష పేపర్ ఇవాళ సాయంత్రం వాళ్ళు ప్రింట్ చేసేసేవారు. అప్పుడు ఇది ఎప్పుడూ జరుగుతోంది. ఇప్పుడు మనలాంటి సామాన్య పౌరులు అసలు ఈ పరీక్ష పేపర్లు లీక్ అవ్వకుండా ఉండాలంటే నిజంగా పాపం చదువుకున్న వాళ్ళందరూ నాశనం అయిపోతున్నారు. ఒక పక్కన రిజర్వేషన్ల గోలతోటి ఓసీలు చస్తున్నారు. ఈ పేపర్ లీకేజ్ తోటి కూడా కొంత ఇది ఎప్పుడు అంటే 50 ఏళ్ళ బట్టి మనం చూస్తున్నాం. అంతకుముందర కూడా జరిగి ఉండొచ్చు. మనం ఒక బాధ్యత గల పౌరులు కానీ ఎలా చేసుకుంటే అసలు అవుతుందనేది ఒకటి. ఇందాక మీరు అంటున్న దాన్ని కంటిన్యూషన్ కూడా మాట్లాడండి ఒకసారి. ఇది ప్రాబ్లం ఏంటంటే గతానికి ఎప్పటికీ ఏంటంటే గతంలో సపోజ్ ఒక విజయనగరంలోనో విశాఖపట్నంలోనో ఎక్కడో లేకపోతే ఒక దగ్గర మీకు పేపర్ లీక్ అయితే ఆ ప్రాంతానికి పరిమితం అయిపోయింది. కరెక్ట్ అండి. నెట్వర్క్ కానీ కమ్యూనికేషన్ కానీ లేక ఆ ప్రాంతానికి ఆ రాష్ట్రం అంతటా ఇబ్బంది పడేది కాదు, ఒక ప్రాంతంలో జరిగేది. ఇప్పుడు వచ్చేటప్పటికి ఏమైంది, నెట్వర్క్ పెరగడం, టెక్నాలజీ పెరగడం వల్ల ఎక్కడో పల్లెటూరులో మీకు పేపర్ లీక్ అయినా దేశం అంతా ఒక అరగంటలో వెళ్ళిపోతుంది, స్ప్రెడ్ అయిపోతుంది. టెక్నాలజీ వల్ల ఉపయోగం ఉంది, ఇది ఉంది. అందుచేత రాబోయే పరీక్షల్లో ఖచ్చితంగా టెక్నాలజీతోటి దాని సొల్యూషన్ వెతకాలి. దాని టెక్నాలజీతో వీళ్ళు ఆలోచిస్తుంది ఏంటంటే రాబోయే రోజుల్లో టెక్నాలజీ ద్వారా ఒక 10 రకాల 20 రకాల పేపర్లు తయారు చేయడం, లేదంటే ఒక 1000-10,000 క్వశ్చన్లను ప్రశ్న బ్యాంక్ తయారు చేయడం, క్వశ్చన్ బ్యాంక్ తయారు చేయడం. సరిగ్గా పరీక్ష ఇంకొక 10 నిమిషాల్లోనో పావు గంటలోనో అవుతుందనగా ఆ 10,000 క్వశ్చన్ బ్యాంకుల్లోనే కొన్ని ప్రశ్నలు ఆటోమేటిక్గా ర్యాండమ్గా కంప్యూటర్ పికప్ చేస్తుంది, అప్పటికప్పుడే బయటకి ఇస్తుంది. మరి ప్రింట్ అవ్వాలి కదా పేపర్లు, అక్కర్లేదు, స్క్రీన్ మీద మీకు కనిపిస్తాయి. స్క్రీన్ మీద పెట్టేసి వెళ్ళి రాసేసుకోవచ్చు అంతే. అది చూసి అదే ఇంకా అప్పుడు అసలు లీకేజ్ అన్నది ఉండదు. సో ఇంకా ఏం రకరకాల ఆలోచిస్తున్నారు. నందన్ నీలకేని గారితో ఆధ్వర్యంలో కమిటీ వేశారు. దాంట్లో ఐఐటి మెడ్రాస్ ప్రొఫెసర్ గారిని వేశారు, ప్రిన్సిపల్ గారిని, దానికి డైరెక్టర్ గారిని వేశారు. సో అందరూ టెక్నికల్ పీపుల్ అందరిని వేసుకొని కమిటీ వేశారు. వీళ్ళు అన్ని రకాలు ఆలోచిస్తారు. సో ఇటువంటి రకరకాల ఆలోచనలు వస్తున్నాయి. సో అన్నీ అయిన తర్వాత నెక్స్ట్ ఎగ్జామ్ టైంలోగా ఇవి చేస్తున్నారు. మరొకటి ఏంటి ఆలోచిస్తారంటే ఒకే సంవత్సరంలో ఒకేసారి పరీక్ష కాకుండా 2-3 పరీక్షలు పెడితే ఒక పరీక్ష మిస్ అయ్యి దీంట్లో పోతే మరో పరీక్షలో అవకాశం ఉంటుంది, ఎక్కడ మీకు వేస్ట్ అయిపోకుండా. అది కూడా ఒక ఆలోచన ఉంది. ఇట్లా రకరకాల ఆలోచన చేస్తున్నారు ప్రభుత్వం. టెక్నాలజీ ఏ టెక్నాలజీ అయితే ఎంత పెంట అయిందో అదే టెక్నాలజీ ఉపయోగించి దాని నుంచే సొల్యూషన్ కూడా వెతుకుదాం చూస్తున్నారు. మరొకటి ప్రభుత్వం చేయవలసింది ఏంటంటే పేపర్ లీక్ చేసిన వాళ్ళకి ఎంత బాధ్యత ఉందో, ఊరికే పేపర్ లీక్ చేయరు కదా, మీకు లంచం ఇచ్చేవాడు అంటే తీసుకుంటాడు అంతే కదా, న్యాచురల్. సో మీరు ఇక్కడ ఏం జరుగుతుంది, పేపర్ లీక్ చేసిన వాళ్ళని పరీక్ష చేస్తున్నారు కానీ పేపర్ కొన్న వాళ్ళని పరీక్ష చేయట్లేదు. అది ఇప్పుడు అందుకే అడిగా, కొనుక్కున్నారు చాలామంది పేపర్. సో మీరు ఏం చేయాలంటే పేపర్ అమ్మేవాడికి మీరు ఎంత పనిష్మెంట్ ఇస్తున్నారు అంతకు రెట్టింపు పరీక్ష కొనేవాడికి ఇవ్వాలి. కొనేవాడికి ఎక్కువ, కొనేవాడు మార్కెట్లో లేకపోతే అమ్మేవాడు ఉండడు. కరెక్ట్. అందుకని ఖచ్చితంగా ఈసారి ఈ చట్టంలో వీళ్ళను కూడా చేర్చాలి. నా అభిప్రాయం ప్రకారంగా కొనేవాళ్ళను కూడా సివియర్గా పరీక్ష చేయాలి. వాళ్ళ పిల్లలు మళ్ళీ భవిష్యత్తులో ఆ కుటుంబ పిల్లలు పరీక్షలకు, పోటీ పరీక్షలకు వెళ్లకుండా ఇటువంటివి పెట్టాలి. పెడితే భయం కలుగుతుంది. 2 పక్కల చర్యలు తీసుకోవాలని నా ఉద్దేశం. తర్వాత ఇప్పుడు మనం అనుకున్నట్టుగా ఇది మనం ఒకటి ఈ నీట్ గురించి కానీ జెన్జీ గురించి కూడా అనుకున్నాం. మీరు ఎలాగో ఎక్కువగా సోషల్ మీడియా కాబట్టి నేను సోషల్ మీడియా గురించి మాట్లాడతాను. ఫస్ట్ మీకు అంటే మీ గురించి కూడా ఒక్కసారి మీరంటే మీకు ఎలిజిబిలిటీ ఏమిటి అనేది అడుగుతారు. వాళ్ళతో మీరు మాట్లాడారంటే వాళ్ళ అర్హత ఏమిటి అని మీ గురించి మీరు చెప్పిన తర్వాత సోషల్ మీడియాలో మీరు ఎట్లా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు కూడా ఒకసారి మాట్లాడండి. ఫస్ట్ మీ గురించి మీరు ఏం చేస్తుంటారు, యాక్చువల్లీ పూర్తి పేరు కూడా చెప్పండి. అదే, నా పేరు చాడా శాస్త్రి, అంటే ఇంటి పేరు చాడా, పూర్తి పేరు వెంకట శాస్త్రి.
అది సోషల్ మీడియా కోసమని షార్ట్ అంతేలేండి, జనరల్. అది అట్లా పెట్టుకున్నాను. యాక్చువల్గా నాకు ఇదేమీ అలవాట్లేదు. గతంలో ఎప్పుడు నేను జర్నలిస్ట్గా చేయడం కానీ వ్యాసాలు రాయడం కానీ లేదు. కానీ మొదటి నుంచి నాకు రాజకీయాలన్నా ఇది సంబంధించిన విషయాలన్నా మా నాన్నగారు కాలేజ్ ప్రిన్సిపల్గా టీచర్గా చేసేవారు. ఇక్కడండి పార్వతీపురం విజయనగరం విజయనగరం జిల్లాలో, దగ్గర. శ్రీకాకుళం విజయనగరం ఆ జిల్లాల్లో ఎక్కువగా చేశారు. ముందు టీచర్గా చేసి తర్వాత స్కూల్స్ ఇన్స్పెక్టర్గా చేసి తర్వాత హెడ్ మాస్టర్గా చేసి తర్వాత ప్రిన్సిపల్గా రిటైర్ అయిపోయారు. ఆ బాధ్యతలన్నీ సో, మీరు ఆ బాధ్యతలన్నీ నేర్చుకున్నారైతే. అయినప్పుడు అక్కడ ఏంటంటే మీరు అవి లక్కీగా నేర్చుకున్నారు ఒకటి లక్కీగా ఏంటంటే ఆ టైంలో నాన్నగారి దగ్గర నేను ఉండి చదువుకోవడం వల్ల ఆయనకి రాజకీయాలు అంటే చాలా ఇష్టం ఉండడం వల్ల ఆయన ఏంటంటే నా చిన్న వయసు అయినా సరే నాకు ఆ, అప్పట్లోని 73 నా 10th క్లాసు. సో ఆ వయసుకి నాకు బాగా అనుభవం వచ్చేది. నాన్నగారు స్కూల్కి వెళ్తున్నప్పుడు ఆయనతో కలిసి నడుస్తున్నప్పుడు రోడ్డు మీద అన్నీ నాకు వివరాలు చెప్పేవారు. పేపర్లో వచ్చే విశేషాలు ఇటువంటివన్నీ చెప్పేవారు. చర్చించేవారు నాతోటి ఏవైనా దేశ రాజకీయాల గురించి కానీ వీటి గురించి కానీ. చిన్నపిల్లలని నేను పక్కన పెట్టకుండా సరదాగా నాకు ఎక్స్ప్లెయిన్ చేసేవారు. ఇది పరిస్థితి, ఇది పరిస్థితి ఆయనకి దేశంలో. బీజం పడింది అప్పుడు. సో అప్పటి నుంచి నాకు ఉంది కొంత జ్ఞానం వచ్చి ఇంటర్మీడియట్ డిగ్రీ అయిన తర్వాత పేపర్లకి ఉత్తరాలు రాయడం మొదలెట్టాను. లెటర్స్ టు ఎడిటర్ రాసాను. కానీ ఆ తర్వాత ఇంక ఉద్యోగంలో జాయిన్ తర్వాత అన్నీ ఆపేశాను. మరి ఇంకా జాబ్ పరంగా మీరు ఏం చేశారు? నాది ప్రాపర్ నాది విశాఖపట్నంలో నేటివ్ ప్లేస్. ఆ తర్వాత నేను బ్యాంక్లో జాయిన్ అయ్యాను. నాకు 82లో బ్యాంక్లో జాయిన్ అయ్యి 2014 దాకా బ్యాంక్లోనే క్యాషియర్గా, క్లర్క్గా, ఆఫీసర్గా, మేనేజర్గా చేసి రిటైర్ అయిపోయాను. 14 రిటైర్ అయిపోయిన తర్వాత సరిగ్గా అదే టైంలో మోడీ గారు రావడం, సోషల్ మీడియా బాగా పైకి రావడం మొదలైంది. మోడీ గారికి నాకు 2001, 2002 నుంచి మోడీ గారి గురించి తెలుసు. అప్పట్లో ఒకసారి నాకు ఏం జరిగిందంటే విశాఖపట్నంలోనే మాస్టర్ ఈకే అని అవును తెలుసండి, ఎకరాల ఎకిరాల కృష్ణమాచార్య గారిది, వారిది మిహిరా మ్యాగజైన్ అని ఒకటి వచ్చేది. ఆధ్యాత్మిక మాసపత్రిక. అది జ్యోతిష్యం ఆధ్యాత్మికం రెండూ రాసేవారు దాంట్లో. అది సంవత్సరం కరెక్ట్గా గుర్తులేదు, 2000, 2001 సంవత్సరం. వాళ్ళు ప్రతి సంవత్సరం జనవరిలో ఒక ప్రత్యేక సంచిక ఇచ్చేవారు. ఆ ప్రత్యేక సంచికలో దేశం ఎట్లా ఉంటుంది, మనకి రాబోయే సంవత్సరం మన ఫలితాలు ఎలా ఉంటాయి, తర్వాత దేశంలో మార్పులు ఎలా జరుగుతాయి, ప్రపంచంలో మార్పులు ఎట్లా జరుగుతాయి అంటూ వాళ్ళు ప్రిడిక్షన్స్ ఇచ్చేవారు. సో బహుశా 2000 జాతకాలుగా కదా, ఆయన చాలా రెస్పాన్సిబుల్ పర్సన్. ఆయన ప్రిడిక్షన్స్ ఇచ్చేవారు. రఫ్గా ఒక గ్రాస్గా ప్రిడిక్షన్స్ ఇట్లా జరగచ్చు అని ఇచ్చేవారు. ఒకసారి నాకు కంటపడ్డది అది మ్యాగజైన్, సంవత్సరం గుర్తులేదు కానీ 2000 అనుకుంటా బహుశా అది. ఆ మ్యాగజైన్లో ఆయన ఏం రాశారంటే వచ్చే సంవత్సరం భారతదేశం గురించి రాస్తూ రాబోయే సంవత్సరంలో భారతదేశం ఉన్నతంగా పెరుగుతుంది, ఈ అనుమానం లేదు. దేశానికి పశ్చిమాన ఉన్న సైడ్ నుంచి ఒక వ్యక్తి అకస్మాత్తుగా దేశ రాజకీయాల్లోకి వస్తారు. అతని పేరు వివేకానందుని పేరు పోలి ఉంటుంది. ఓహో, నరేంద్ర. వివేకానందుడి పేరు పోలి ఉంటుంది. అతను కనీసం ఒక 10 సంవత్సరాలు ఉన్నత స్థానానికి చేరుతాడు అని 2000 ఆ టైంలోనే రాశారు. ఉన్నత స్థానానికి చేరుతాడు. కనీసం అతను 10 సంవత్సరాలు ఆ పదవిలో ఉంటాడు. ఆయన పదవి వదిలి వెళ్ళిపోయేసరికి దేశం మళ్ళీ తన పూర్వస్థానం ఏదైతే ఉందో జగద్గురు స్థానాన్ని పొందే దిశగా వెళ్తుంది అని చెప్పి అప్పట్లో రాశారు. అది నాకు రాజకీయాల మీద వీటి మీద ఇంట్రెస్ట్ ఉండడం అప్పట్లో వెతికాను. అప్పట్లో అంత యాక్టివ్గా ఉన్న రాజకీయ నాయకులు ఎవరు, పాశ్చిమాన ఉన్న రాజకీయ నాయకులు అంటే అప్పట్లో యాక్టివ్గా ఉన్నది శరద్ పవార్ గారు, తర్వాత ప్రమోద్ మహాజన్ గారు అని చెప్పి బీజేపీలో పోయారు. సో ఇట్లా ఒకళ్ళిద్దరు ఉన్నారు కానీ ఎవరికి నాకు కాస్త తర్వాత పేరు కలవటం లేదు. కరెక్ట్, వివేకానంద పేరు ఎవరికే కలవటం లేదు. అదే టైంలో కచ్లో భూకంపం రావడం, గుజరాత్లోని బీజేపీలో అంతర్గత కలహాల వల్ల కేశుభాయ్ పటేల్ గారు పదవి వదిలేయడం, మోడీ గారిని అకస్మాత్తుగా తీసుకొచ్చి ముఖ్యమంత్రిని చేశారు. అప్పుడు కనెక్ట్ అయ్యారు. అప్పుడు కరెక్ట్గా నాకు లింక్ తగిలింది. సో ఈయన అయితే భవిష్యత్తులో ఎప్పటికైనా ప్రధాని అవుతాడు అని అప్పటి నుంచి ఆయన అబ్జర్వ్ చేయడం మొదలెట్టాను. ఆయన ఎట్లా పనితీరు ఎలా ఉంది, ఎలా పనిచేస్తాడు, ఎందుకు ఎంతలాగా. ఆయన పూర్తిగా మొదట ఆయనకి తెలియకుండా మ్యారేజ్, చిన్న వయసులో మ్యారేజ్ అయినా భార్యకి చెప్పేసి పూర్తిగా 24/7 స్వయం సేవకు కింద పూర్తి కార్యకర్త కింద ఆర్ఎస్ఎస్కి తన జీవితాన్ని అంకితం చేశారు. సో ఆయన తిరగని ప్రదేశం లేదు దేశంలో. అన్ని గ్రామాలు తిరిగారు, అన్ని రాష్ట్రాలు తిరిగారు, అన్ని చోట్ల తిరిగారు. ఆయన ఆర్ఎస్ఎస్లో ఉండగానే రామారావు 30-40 దేశాలు తిరిగారు. స్పాన్సర్షిప్ వల్ల పై దేశాల నుంచి అభిమానులు గుజరాతీ వీళ్ళు పిలవడం వల్ల ఈయనకి విపరీతమైన ఎక్స్పోజర్ వచ్చింది. ఇట్లాగా అట్లా కాదు, ఎందుకంటే గ్రామ స్థాయిలో సమస్యల నుంచి అంతర్జాతీయ సమస్యల దాకా ఆయనకు అవగాహన ఉంది. అటువంటి వ్యక్తి మీకు సడన్గా 2001లో ముఖ్యమంత్రి అయ్యారు. ఆ అనుభవాన్నే పెట్టుకొని ఆయన కచ్చి భూకంపాన్ని ఎదుర్కొన్నాడు. అదే ఆయన వెంటనే 2002లోనే అల్లర్లు రావడం, గుజరాత్ అల్లర్లు రావడం, ఈయన్ని చాలా కోర్టు కేసులు ఎదుర్కొని అన్నీ అయ్యి బయటపడడం జరిగింది. చాలా కేసులు పెట్టారు అప్పట్లో, ఒక 8-10 కేసుల దాకా ఆయన మీద పెట్టారు. రకరకాల కేసులు పెట్టారు, ఎన్కౌంటర్ కేసులు అన్నీ దాటుకొని వచ్చి
2014లో ఆయన ప్రధానిగా నిలబడ్డప్పుడు మా ఫ్రెండ్స్ అంటే చెప్పాను, ఈయన ఖచ్చితంగా గెలుస్తాడు, మీకు ఎందుకు అనుమానం అని. ఆ 2000 ఇది అది పిటిషన్ చదివిన పెట్టుకొని, దాని మీద. సో అదే టైంలో నేను వీఆర్ఎస్ పెట్టుకొని బయటికి రావడం, మోడీ మీద అభిమానం కొద్దీ వీళ్ళు మోడీని కౌంటర్ ఎవరైనా వ్యతిరేకిస్తూ ఉంటే మోడీ గురించి ప్రోగా రాయడం నేను సోషల్ మీడియాలో అప్పుడు మొదలెట్టా అయితే 2010. ఇక్కడ రెండు, ఇప్పుడు మీరు ఒక అభిమానిగా మాట్లాడచ్చు, ఆర్ఎస్ఎస్గా ఇదిగా వేరు. ఈ ప్రశ్నించే వాళ్ళు కూడా ఇప్పుడు రెండు రకాలు. ఇప్పుడు ఎలా ఉందంటే, ఒకప్పుడు ఎలా అయితే రాముడికి ఫర్రు రాముడికి యాంటీ అన్నట్టుగా ప్రస్తుతం మోడీకి ఫర్రు మోడీకి ఎగెనిస్ట్ జరుగుతోంది. మోడీకి వ్యతిరేకంగా ఉండేవాళ్ళు లెఫ్ట్ భావాలు అవ్వచ్చు, మరొకటి అవ్వచ్చు, లేకపోతే ఏదో కారణం అవ్వచ్చు. ఒక్కొక్కసారి వాళ్ళు ప్రశ్నించే దాంట్లో కూడా కొంత వాస్తవం కనిపిస్తుంది, ఒక్కొక్కసారి వ్యతిరేకత కనిపించవచ్చు. అలా ఎవరైనా ప్రశ్నించినప్పుడు ఇప్పుడు ప్రతి మనిషే, మోడీ గారు అవనివ్వండి, ఇంకొకళ్ళైనా, దేవుళ్ళం కాదు, దేవుళ్ళు కూడా తప్పులు చేస్తారంటాం మనం. మోడీ గారిలో కూడా కొన్ని మైనస్లు ఉన్నప్పుడు ఆ మైనస్లను వీళ్ళు ప్రశ్నిస్తే కనుక మీరు దాన్ని ఎలాగ తీసుకుంటారు? రెండు రకాలమ్మా. ఎవరిలోనూ మీరు అన్నట్టు లోపాలు ఉంటాయి, వ్యక్తిగత లోపాలు ఉంటాయి. సాధారణంగా మనం ఎట్లా చూస్తామంటే, ఒక లాజిక్ చూసినప్పుడు 100 మంది వ్యక్తులను, ఒకే రకమైన వ్యక్తులను, ఉదాహరణకు 100 మంది రాజకీయ నాయకులను తీసుకొని ఉన్న వాళ్ళలో ఎవరు బెటరు, ఒక ఎన్నికల్లో నిలబడితే నలుగురిలో ఎవరు బెటరు, సో మనం విశ్లేషించుకునే ఇది అవకాశం మనకుంది. సో దాన్ని ఆధారంగా చేసుకోవాలి. సో విమర్శలు చేస్తున్నప్పుడు ఏం విమర్శలు చేస్తున్నారు, దేని మీద విమర్శ చేస్తున్నారు, నిజంగా విమర్శ చేస్తున్నారా, ఆ సమస్య నిజంగా ఉందా, గతంలో దీనికంటే ఎలా ఉంది, ఇవన్నీ బేస్ చేసుకొని ఏదో నోటుకు వచ్చిన విమర్శ మోడీ వచ్చిన తర్వాత దేశం పాడైపోయింది అని ఒక స్టేట్మెంట్ ఇస్తే కుదరదు, అది విమర్శ కాదు. ఆధారం లేకుండా ఎవరు విమర్శ చేయకూడదు లేదు. కానీ ఇప్పుడు జరుగుతున్న విమర్శలు నేను అబ్జర్వ్ చేసినంత దాకా జరుగుతున్న విమర్శలన్నీ ఏది ఆధారాలు లేని ఎక్కువ విమర్శలు చేస్తున్నారు. ఎందుకంటే మీకు 2004-14 అబ్జర్వ్ చేస్తే చాలామంది మంత్రుల మీద, ప్రధానమంత్రితో సహా అందరూ కేసులు ఇరుక్కున్నారు, కోర్టు కేసులు ఇరుక్కున్నారు, అవినీతి ఆరోపణలు వచ్చాయి. ఈ 10 ఏళ్ళలో జరగలేదు అవినీతికి సంబంధించి. అభివృద్ధి చేస్తే ప్రతి రంగంలోనే 2004-14తో పోలిస్తే ప్రతి రంగంలోనే 10 ఏళ్ళలో రామారమ 2 అంతలు అభివృద్ధి జరిగింది. ఏ రంగమైనా సరే నా దగ్గర డేటా ఉంది, నేను చెప్పగలను. సో అది ఇటు ఈ విమర్శలు. కొన్ని పాలసీ డెసిషన్స్ ఉన్నాయనుకోండి, విమర్శించవచ్చు, తప్పులేదు. ఎందుకంటే వాళ్ళ పాలసీ వేరేగా ఉంటుంది, వీళ్ళ పాలసీ వేరేగా ఉంటుంది. కానీ దేశ సమైక్యత, రక్షణ ఈ విషయాల్లోకి వచ్చేటప్పటికి నేను బీజేపీని ఖచ్చితంగా నమ్ముతాను. ఎందుకంటే మీకు ఉదాహరణ చెప్తాను, దేశంలో 2 అతిపెద్ద పార్టీలు లేకపోతే 3 అనుకుంటే కాంగ్రెస్, బీజేపీ, కమ్యూనిస్టులు అందరూ కలిపి ఈ 3 గ్రూపులు ఇప్పుడు పోయిన అనుకున్నా వారికి ఇన్ఫ్లుయెన్స్ ఉంది, మేధావుల మీద, విద్యార్థుల్లోని, తర్వాత కొన్ని కార్మికుల్లోని వాళ్ళకి ఇన్ఫ్లుయెన్స్ ఉంది. ఒకప్పుడు పెద్ద పార్టీగా ఉండేది. సో 3 గ్రూపులు సైద్ధాంతికంగా తీసుకుంటే కాంగ్రెస్ ప్యూర్ సెక్యులర్ సెంటర్లు అంటారు, బీజేపీ రైట్ వింగ్ అంటారు, జాతీయవాదం రైట్ వింగ్, కమ్యూనిస్టులు లెఫ్ట్ వింగ్. సో ఈ 3 తీసుకుంటే మీరు బీజేపీ తప్ప మిగతా రెండింటికి సిద్ధాంతపరంగా దేశం మీద ఒక స్థిరమైన అభిప్రాయం లేదు. అంటే ఉదాహరణకి చెప్పాలంటే దేశాన్ని ఆర్థికంగా ముందుకు ఎలా తీసుకెళ్ళాలి, పూర్తిగా సామ్యవాదం మనం అనుసరించాలా, పెట్టుబడిదారు వ్యవస్థ అనుసరించాలా, లేకపోతే ఎంత దాకా సామ్యవాద వ్యవస్థ, ఎంత దాకా పెట్టుబడి, దీని మీద వారికి ఏమైనా పూర్తి అవగాహన ఉందా, ఏ రంగాలు ఎంత దాకా ఓపెన్ చేయాలి, దాని మీద వాళ్ళకి అవగాహన లేదు. ఎందుకంటే కమ్యూనిస్టులు బెంగాల్లో 30 సంవత్సరాలు పరిపాలించారు, కాంగ్రెస్ దేశంలో 60 ఏళ్ళు పరిపాలించారు. కాంగ్రెస్కి ఒక రోడ్డు మ్యాప్ ఏమైనా ఉందా? 90 టైంలోనే మనకి పివి నరసింహారావు గారు, అదే అక్కడికి వస్తున్నాను. మీకు కాంగ్రెస్ ఏంటి, మొదటి నుంచి నెహ్రూ గారు, ఇందిరాగాంధీ గారి టైం దగ్గర నుంచి సామ్యవాదం, సోషలిజం, పెట్టుబడి వ్యవస్థకు పూర్తిగా వ్యతిరేకం, ప్రైవేట్ కాదు అంతా ప్రభుత్వం చేతిలోనే ఉండాలి, మ్యాక్సిమం ఓ 10% అంతా, అంతకంటే ప్రైవేట్ దానికి వెళ్ళలేదు, ప్రభుత్వంలోనే మొత్తం ఆస్తులు ఉండాలి, అన్నీ ప్రభుత్వం చేతిలోనే జరగాలి. 90 దాకా ఇదే పరిపాలించారు, ఇదే తరహా పాలన. 90లో ఎందుకు అకస్మాత్తుగా మార్చుకొని పివి నరసింహారావు గారి పరిస్థితి? ఎందుకంటే 90లో వచ్చినప్పటికి ఏమైంది, దేశంలోని ఈ విదేశీ నిల్వలు పూర్తిగా అడుగంటిపోయాయి, స్థిరమైన ప్రభుత్వం లేకపోవడం. ఆ పరిస్థితులు ఏమైందంటే ఆఖరికి బంగారం తెచ్చుకొని బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్లో డబ్బులు తాకట్టు పెట్టుకొని ఆయిల్ కొనుక్కుందుకు కూడా మన దగ్గర డబ్బు లేని పరిస్థితి వచ్చింది. సో ఆ పరిస్థితులు ఏమైందంటే ప్రపంచ బ్యాంక్, పివి నరసింహారావు గారు అప్పుడు అధికారంలోకి రావడం, కొత్తగా మన్మోహన్ సింగ్ గారు ఆర్థిక మంత్రిగా ఉండడం, ప్రపంచ బ్యాంక్ని, ఐఎంఎఫ్ని అప్పులు అడిగారు. పివి నరసింహారావు గారు సంస్కరణలలో ఈ దేశాన్ని అభివృద్ధి చేసేద్దాం, చాలా పైకి తీసుకెళ్దాం అనే ఉద్దేశంతో ఏం చేయలేదు. ఇదే పివి నరసింహారావు గారు, ఇదే మన్మోహన్ సింగ్ గారు అంతకుముందు 50 ఏళ్ళు గవర్నమెంట్లో ఉన్నారు కదా. 90 అంటే 40 ఏళ్ళ నుంచి 90 అంటే 43 ఏళ్ళు, 43 ఏళ్ళలో కనీసం 25-30 సంవత్సరాలు వీళ్ళు అధికారంలో ఉన్నారు, రకరకాల పదవుల్లో ఉన్నారు. మరి ఎప్పుడు సంస్కరణ గురించి తీసుకురాలేదు, మాట్లాడలేదు, చర్చలు జరగలేదు.
అధికారం లేదుగా వాళ్ళకి అప్పటికి. అప్పటికి ఏంటి వీళ్ళు ఏంటంటే ఇందిరాగాంధీ, నెహ్రూ లేకపోతే ఎవరైతే ఇదే కాంగ్రెస్ వాళ్ళ పాలసీ సోషలిజం. ఏ రోజైనా వీళ్ళకి సంస్కరణల మీద నిజంగా మనసులో అభిప్రాయం ఉంటే ఎప్పుడైనా చర్చించారా? ఓపెన్గా చర్చించారా? దేశానికి ఆర్థిక సంస్కరణ కావాలి, ఇది తెస్తే కానీ దేశం తొందరగా అభివృద్ధి చెందదు అని లేదు. 90లో మరి ఎందుకు సడన్గా మాట్లాడారు? ఎందుకంటే ఆ రోజు జరిగింది ఏంటంటే ఎప్పుడైతే దేశం దివాలా అంచులకు వెళ్ళిపోయిందో ఆ రోజు IMF దగ్గరికి, తర్వాత వరల్డ్ బ్యాంక్ దగ్గరికి అప్పు కోసం వెళ్ళారు. దేశం నడవాలంటే మాకు అప్పు ఇస్తే కానీ మేము దేశం నడవం. అప్పుడు IMF వాళ్ళు చెప్పారు, నాయన మీ పద్ధతులు మీరు మార్చుకుంటే మేము అప్పులు ఇస్తాము, లేకపోతే అప్పులేము. ఏం పద్ధతులు ఇవ్వాలి? ఇదిగో మేము చెప్పిన సెక్టార్స్ అన్నీ ప్రైవేట్కి ఓపెన్ చేయండి. ఒక ఇన్సూరెన్స్ కావచ్చు, బ్యాంకింగ్ కావచ్చు, ఏదైనా సరే ఈ రంగాలన్నీ మీరు ప్రైవేట్ ఓపెన్ చేస్తే మేము అప్పులు ఇస్తాం, లేకపోతే అవన్నీ వీళ్ళు చేస్తామని ఒప్పుకొని అగ్రిమెంట్లు అయిన తర్వాత మాత్రమే వీళ్ళు అప్పులు ఇచ్చారు. సో అంటే సంస్కరణలు కావాలని తెచ్చినవి కాదు. అంటే వేరేగా తీసుకుంటే బీజేపీ జనసంఘాల నుంచి ఫ్రీ మార్కెట్ ఎకానమీని సపోర్ట్ చేస్తుంది. పబ్లిక్లో కోర్ ఉంచుకొని ఏమైతే డిఫెన్స్ లాంటివి తప్ప మిగతావన్నీ ప్రైవేట్కి ఇవ్వాలి. వ్యాపారం ప్రభుత్వం చేయవసరం లేదు. అంటే మనకి ఇంకో మాట కూడా ఉంది కదండి, ప్రభుత్వంలో ఉంటే కనుక ఒక సెక్యూరిటీ ఉంటుంది, ప్రైవేట్ పరంగా వెళ్ళిపోతే అది వాళ్ళ స్వార్థం కోసం చెప్పి వాడుకుంటారు అనేది కూడా ఉంది కదా మనకి. ఒకటమ్మా, ఏదైనా మీకు మనకి సింగపూర్ లీ కున్ గారు అని చెప్పి చాలా పెద్ద ఆయన, సింగపూర్ చాలా బేదరికంగా ఉండేది. ఆయన ఒకటే మాట చెప్పారు, బేదరికం పోవాలంటే ఏం కావాలి? డబ్బులు రావాలి. డబ్బులు బేదవాళ్ళు సంపాదించగలరా? సంపద వస్తే బేదరికం పోతుంది. సంపద ఎవరు తీసుకురాగలరు? ఇప్పుడు ప్రైవేట్ పరంగా అయినప్పుడు కొంతమంది చేతుల్లోనే పూర్తిగా ఉండిపోవడం వల్ల కూడా వాళ్ళే లాభపడి, ఇప్పుడు మనకు అందరూ అనుకునే పేరు ఇప్పుడు అంబానీలు, అదానీలు తప్పించి మిగిలిన వాళ్ళందరూ మామూలుగానే ఉన్నారు, వీళ్ళు మాత్రమే ఉన్నారు పై సంపదలతోటి అనే మాట కూడా ఉంది కదా మనకి. మీకు ఏమవుతుందంటే సంపద ఉండాలి. సంపద ఎంత పెరిగితేనే పెర్కులేట్ అవుతుంది కిందకి. అసలు అందరూ ముష్టి వాళ్ళు అయితే ఇంకా పైవాళ్ళు పెద్దవాళ్ళు ఎలా అవుతారు? లేదు, ఆ 10 మంది ముష్టి వాళ్ళు ఒకటి పైకి వెళ్దామని ట్రై చేస్తాడు అనుకోండి, ఏదో చిన్న వ్యాపారం, వాడిని కిందకి లాగేస్తా. మీకు అవకాశం ఉన్నప్పుడు వ్యాపారం చేసి, ఇప్పుడు ఏంటంటే మన హిందూ సంస్కృతిలో చూసుకున్న పురాణంలో డబ్బు సంపాదన పాపం అని అక్కడా చెప్పలేదు. తప్పని ఎవరు చెప్పరు. ఎందుకంటే డబ్బు ఉండాలి. మనిషి బతకాలంటే డబ్బు ఉండాలి. డబ్బు సంపాదించడానికి దేవుడు అందరికీ ఒకే రకం అవకాశాలు ఇవ్వడు, శ్రామికంగా ఇవ్వడు, మెదడు, అన్ని రకరకాలు ఉంటాయి. సో మనం చేయవలసింది ఏంటి? ఎవరు ఏది దేంట్లో చేయగలరో దాంట్లో పైకి రాగలరో, రిస్క్ తీసుకోగలరో వాళ్ళని చేయనివ్వాలి. మన దేశం చాలా దీని ఏంటంటే ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ని మనం ప్రోత్సహించకపోవడం వల్ల దేశం ఒక 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు వెనకబడిపోయింది. ఎందుకంటే కమ్యూనిస్ట్ భావజాలం. ఇప్పుడు పబ్లిక్ సెక్టర్ మీకు ఉదాహరణ చెప్తే, మీకు 1950లో స్టార్ట్ అయిన స్టీల్ ప్లాంట్, దుర్గాపూర్ స్టీల్ ప్లాంట్ ఇప్పటికీ ఇంకా లాసుల్లో నడుస్తుంది. మరి ఎందుకు పెట్టినట్టుగా ఫ్యాక్టరీ? ప్రభుత్వ ఖర్చుతో మీరు ఫ్యాక్టరీ పెడితే అది 10 ఏళ్ళలోనో 5 ఏళ్ళలోనో లాభంలోకి రావాలి కదా, ఎందుకు రావటం లేదు? అదే కాదు, చాలా ప్రభుత్వ రంగ సంస్థలు చాలా ఇబ్బందులు పడ్డాయి. ఎందుకంటే అలసత్వం, నిర్ణయాలు తీసుకోలేరు. సో వ్యాపారం రిస్క్. అధికారులు నిర్ణయాలు తీసుకోవడానికి పైన పెర్మిషన్ రావాలి. తర్వాత మీరు నిర్ణయాలు తీసుకునేలాగా ప్రపంచవ్యాప్తంగా దానికి మారిపోవచ్చు, ప్రజల అభివృద్ధి మారిపోవచ్చు. సో మీకు ప్రైవేట్ పెట్టుబడులు అనేది కంపల్సరీ. ప్రైవేట్ పెట్టుబడులు అంటే అభివృద్ధి జరగదు, అందరికీ అవకాశాలు ఉండవు. మన దేశంలో మీకు అందరికీ తెలిసిన అనుభవంలో చెప్తాను, స్కూటర్స్ పరిస్థితి ఏంటి? మనకి 80, 90 దాకా కూడా స్కూటర్ కొనుక్కోవాలంటే బజాజ్ చేత ఒకటి ఉండేది, లేకపోతే వచ్చేది ఏడాదికో 2 ఏళ్ళకో 5 ఏళ్ళకో వచ్చేది. కొన్నిసార్లు అయితే $1 కట్టాలనేవారు బజాజ్ స్కూటర్కి. ఎందుకు పరిస్థితి వచ్చింది దేశంలో? బజాజ్ ఒకటే, మిగతా వాళ్ళు ఎవరిని స్కూటర్లు ఉత్పత్తి చేయనిచ్చేవారు కాదు. బజాజ్ వెస్పాతో టైఅప్ పెట్టుకొని బజాజ్ స్కూటర్లు అమ్మేవారు. మరి ఇప్పుడు ఎందుకు స్కూటర్లు ఇది లేదు? ఇప్పుడు అలా వెళ్ళి చాక్లెట్ కొన్నట్టు కొనేసుకోవడం ఎందుకు తేడా వచ్చింది? పోనీ స్కూటర్లు దాకా అక్కర్లేదు, కార్లు ఏవైనా. నాకు 10th క్లాసు 8th క్లాసు ఇంటర్మీడియట్లో కూడా వెళ్ళి గంట సేపు క్యూలో ఉన్నప్పుడు 2 కేజీలు పంచదార తెచ్చుకునేవాడిని. అవునండి. ఎందుకని? దేశంలో చెరుకు ఉత్పత్తి లేదా? ఉత్పత్తి చేయడానికి వీల్లేదు, ప్రభుత్వమే ఉత్పత్తి చేయాలి. సో ప్రైవేట్ వాళ్ళు ఏం చేస్తారు? ప్రైవేట్ ఉత్పత్తి లేదు. ఒకవేళ చేస్తే మీరు ఈ స్థాయి దాటి ఉత్పత్తి చేయడానికి వీల్లేదు, వాళ్ళ మీద ఆంక్షలు. అప్పుడు ఏమైంది? 2.5 రూపాయలు 15 పైసలు 20 పైసలకి కేజీ పంచదార దొరికేది. మార్కెట్లో 10 రూపాయలు ఇచ్చి బ్లాక్లో కొనుక్కోవడం అవసరమైతే. ఈ అవసరం అది. అప్పుడే ప్రైవేట్ వాళ్ళని ఓపెన్ చేసి ప్రైవేట్ వాళ్ళు ఎక్కువ ఉత్పత్తి. ఏదైనా ఒకటే రూలు, ఉత్పత్తి ఎక్కువ జరిగితే ధర తగ్గుతుంది.
కరెక్ట్. సింపుల్. అవును అవును, అందుబాటులోకి వచ్చిందంటే ఎప్పుడైనా అంతే. ఎప్పుడైతే అది మొబైల్ ఫోన్ కావచ్చు, పంచదార కావచ్చు, బియ్యం కావచ్చు, ఉత్పత్తి ఎంత ఎక్కువైతేనే దాని ధర అంత తగ్గుతుంది, ప్రజలకు అందుబాటులో చవకగా వస్తుంది. అది బట్టలు కావచ్చు. సో ఏమైంది, ఇవన్నిటిని మొదట్లో నెగ్లెక్ట్ చేయడం వల్ల దేశం అనిపిస్తుంది. ఆదానీ అంబానీ లాంటి వాళ్ళు, నా పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే, ఒక ఆదానీ అంబానీ లేకపోతే టాటా బిర్లా లాంటి 4-5 కంపెనీలు కాదు, ఆ స్థాయి వాళ్ళు కనీసం ఒక 500 నుంచి 1000 మంది దేశంలో తయారవ్వాలి. అమెరికా అభివృద్ధి చెందిందంటే సామ్యవాదంలో కాదు, ఒక మైక్రోసాఫ్ట్, ఒక గూగుల్, ఒక ట్విట్టర్, ఎక్స్ కంపెనీ, ఇటువంటి బోలెడ్ కంపెనీల వల్ల అమెరికా అభివృద్ధి చెందింది. ఏ పాశ్చాత్య దేశాలు తీసుకోండి, కమ్యూనిజం నమ్ముకున్న దేశాలన్నీ పాడైపోవడానికి ఇదే కారణం. చైనా కూడా ముందు కమ్యూనిజం నమ్ముకొని వ్యవసాయం కూడా ప్రభుత్వం చేతిలో ఉండి పూర్తిగా అది మారిపోయింది. ఎప్పుడైతే పోటీకి రావాల్సి వచ్చిందో అమెరికా ఫ్రీ మార్కెట్ ఎకానమీ పట్టుకున్న తర్వాతే అభివృద్ధి చెందింది. మీకు మరొక ఉదాహరణ చెప్తాను, ఇది చాలా లైవ్ ఉదాహరణ. 1970లో ఆ టైంలో స్టీల్ పరిశ్రమ ప్రైవేట్ సెక్టర్లో ఉండడానికి వీల్లేదు. ఇందిరాగాంధీ గారి టైంలో ప్రభుత్వమే స్టార్ట్ చేయాలి. ఒకళ్ళు ఎవరైనా చిన్న పరిశ్రమలు స్టార్ట్ చేస్తే ఇంత స్థాయి దాటి మీరు చేయకూడదు అని రూల్స్ ఉండేవి. అప్పట్లో లక్ష్మీ ఎట్ల గారి కుటుంబం ఉండేది స్టీల్ పరిశ్రమలో. ఈ ఆంక్షలు చూసి ఆయనకి చికాకు వేసి దేశం వదిలి వెళ్ళిపోయాడు. ఆయన దేశం వెళ్ళిపోయి ఇండియన్ ఓషియా వెళ్ళిపోయి అక్కడ ఫ్యాక్టరీ పెట్టి దాన్ని పెంచుకొని అక్కడి నుంచి కొంచెం లాభాలు ఆర్జించి లండన్ వెళ్ళిపోయి, లండన్లోనే అదే బ్రిటన్లోనే ప్రపంచంలోనే అతిపెద్ద స్టీల్ ఫ్యాక్టరీ ఆర్సెల్ మెటల్ అనే కంపెనీ స్టార్ట్ చేసి ఇప్పుడు ప్రపంచంలో అది నెంబర్ 1 స్థాయి కంపెనీ. ఏమి అంటే ఆయనకి అంటే ఆయనకేంటి, డబ్బులు ఉన్నాయి, పెట్టుబడి పెట్టక, స్కిల్ ఉంది, చేయగల స్కిల్ ఉంది, రిస్క్ తీసుకునే ధైర్యం ఉంది. అటువంటి వ్యక్తిని మనం ఏం చేస్తాం, ఈ దేశంలో ప్రోత్సహించాలి. కరెక్ట్, ప్రోత్సహించకుండా ఆయన చేసాము, ఆయన మీద విపరీతంగా ప్రెషర్ పెట్టి ఆయన దేశం నుంచి గెంటేసాం. ఎవరు నష్టపోయారు? ఆయన ఏమైనా నష్టపోయాడా? నువ్వు ఇక్కడ వ్యాపారం చేయనోసుకోకపోతే అమెరికా వండే చేస్తాడు. ఇక్కడ ఇప్పుడు అదాన్ని మీరు గెంటేస్తారు ఎక్కడి నుంచి, అదానికి ఏంటి నష్టం? అదాన్ని మీరు పీక నొక్కేస్తారు అనుకోండి, నేను వ్యాపారం చేయనివ్వడం అనుకోండి, బ్రహ్మాండమైన అతనికి బుర్ర మనకు అర్థం కాదు. నేను ఆయన గురించి చదివాను, అతి చిన్న వ్యాపారం నుంచి అంచెలంచెలుగా ఈ స్థాయికి వచ్చేటట్టు 35 ఏళ్ళు పట్టింది ఆయనకు. ఇడిగా రిస్క్ తీసుకునే ఇది ఎవరు తీసుకోలేరు, ఆ స్థాయిలో రిస్క్ తీసుకోలేరు. అంత రిస్క్ తీసుకుంటాడు ఆయన, ఎందుకంటే తన మీద నమ్మకం, తన పని వాళ్ళ మీద తనకు నమ్మకం, అంత నమ్మకం. అందుకని మీకు 10 రూపాయలు పెట్టుబడి పెట్టవలసిన చోట 100 రూపాయలు పెట్టుబడి పెడతాడు అతను. ఖచ్చితంగా నాకు రిటర్న్స్ వస్తాయని నమ్మకం అతనికి, భయపడతారు మీద వాళ్ళు పెట్టుబడి పెట్టడానికి. అటువంటి వీళ్ళని ఇప్పుడు పేకర్ ఒకేసి బయటకు పంపిస్తే అదానికి అంబానీకి ఏంటి నష్టం? నువ్వు చేయగలవా? ఒక అందానీని కానీ లేకపోతే అదానీని కానీ అంబానీ కానీ నువ్వు తయారు చేయగలవా? అంత ఈజీ కాదు తయారు చేయడం. అమెరికాలో 10 కంపెనీల వల్ల అదే దేశాలు అంతంత ఉన్నాయి. మన దేశంలో కూడా అటువంటి కంపెనీలు రావాలి. వాళ్ళకి ఎందుకు లాగేస్తాం అట్లాగా? అట్లాగే వ్యతిరేకత నువ్వు మిగతా వాళ్ళ మీద చూపిస్తున్నావా? పెప్సీ కంపెనీని వ్యతిరేకిస్తావా? హిందుస్థాన్ లేవు, ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి దాకా అవే సామాన్లు వాడుతున్నావు కదా, సబ్బులు, పేస్టులు, అన్నీ షాంపూలు అన్నీ వాళ్ళవే. మరి వాళ్ళకి ఎన్ని కోట్లు ఇచ్చేస్తున్నాం మనం? పెప్సీ కంపెనీ ఆ మంచినీళ్ళు, రంగునీళ్ళు మనం తయారు చేసుకుని చిన్నప్పటి నుంచి నాకు ఆర్టాస్ కంపెనీ తెలుసు. మరి అటువంటి కంపెనీ ఉంచుకుని నువ్వు పెప్సీని ఎందుకు రానిచ్చావు? విదేశాల కంపెనీల మీద మనం ఇదంతా ఏంటంటే దేశంలో కమ్యూనిస్ట్ భావజాలం వల్ల వచ్చిన ఇబ్బంది. ఇది దేశంలో పెరగాలి, ఇంకా రావాలి. ఇప్పుడు ఏమైంది ఆఖరికి మనం చెప్పుకున్న మిట్టలైనా ఇప్పుడు అనకాపల్లి దగ్గర 1,35,000 1,40,000 కోట్లతోటి విలువ చేసే స్టీల్ ఫ్యాక్టరీ పెడుతున్నాడు. బతిమాలు తెప్పించుకుని ఇప్పుడు అతను పెట్టించుకుంటున్నారు ఆంధ్రాలో, అనకాపల్లి నక్కపల్లి దగ్గర. ఎందుకని పరిస్థితి వచ్చింది? ఉదాహరణకి 1970లోనే అతను ఉండిపోయి దేశంలో ఒక 25 స్టీల్ ఫ్యాక్టరీలు పెట్టుంటే ప్రపంచం అంతా మన దేశం స్టీల్ హబ్ అయ్యేది కదా ప్రపంచానికి. ఎవరి లోపం ఇది? ఎవరి తప్పు? పాలసీ తప్పు కాదా ఇది? ఇది మీకు నేను అదే అన్నాను, పరిపాలన అన్నది ఒక పెద్ద బాధ్యత గల రాజకీయ పార్టీ అన్నది ఆర్థిక విధానాల మీద ఒక స్థిరమైన ఉండాలి పాలసీ. అది కాంగ్రెస్ అధికారంలో ఉన్నా ఇదిగో మేము ఈ పాలసీ ఫాలో అవుతున్నాం, మాకు ప్రజలు నచ్చక మమ్మల్ని దింపేస్తే ఇదే మీ పాలసీ మీరు ఫాలో అవ్వండి, దేశాన్ని ముందుకు తీసుకెళ్తాం. ఆ పాలసీ లేదు. మరొకటి చెప్తాను, శాంతి భద్రతల విషయంలో చెప్తాను, నక్సల్స్ విషయంలో తీసుకోండి. కాంగ్రెస్ అధికారంలో ఉన్న వాళ్ళు నక్సల్స్ని చాలా ప్రమాదం, ఇంటర్నల్గా దేశానికి చాలా హాని చేస్తున్నారని వాళ్ళ మీద పోలీసులు పెట్టారు, మిలిటరీ వాళ్ళని పెట్టారు, అన్ని చేయడానికి అన్నీ చేశారు. ఎప్పుడైతే అధికారం పోయి ఇప్పుడు బీజేపీ అధికారంలో వచ్చిందో అదే నక్సల్స్, అదే కమ్యూనిస్ట్ వాళ్ళని వెనకేసుకొని బీజేపీ వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నారు, నక్సల్స్ మీద అన్యాయంగా చర్యలు తీసుకుంటున్నారు. కరెక్ట్. అట్లాగే బంగ్లాదేశ్ నుంచి బయట నుంచి వచ్చేవాళ్ళు చూడండి, బంగ్లాదేశ్ నుంచి చొరబాటుదారులు తీసుకుంటే కాంగ్రెస్ అధికారంలో ఉంటే చొరబాటుదారులకు వ్యతిరేకంగా చట్టాలు చేశారు.
తర్వాత మమతా బెనర్జీ అయితే కమ్యూనిస్టులను విమర్శించింది. మీ ప్రభుత్వం బెంగాల్లో ఉండడం వల్ల చొరబడిదారులు వచ్చేస్తున్నారు, అదే మీ ఓటు బ్యాంకు అవును. అని అదే మమత. మళ్ళీ ఆవిడే ఇప్పుడు వాళ్ళని సో ఇదండి ఏంటి, వీళ్ళకి దేశ హితం ముఖ్యమా, రాజకీయాలు ముఖ్యమా? మరి బీజేపీ విషయంలో తీసుకుంటే ఆర్థిక వ్యవహారాలు కానీ, దేశ సెక్యూరిటీ కానీ, పాకిస్తాన్ చైనాతో సంబంధాలు కానీ ఒకటే స్టాండ్, దీంట్లో మార్పు ఉండదు. అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న. మరొక ఉదాహరణ చెప్పి సాపేస్తాను మీకు. 2010లో అనుకుంటా దంతేవాడలోనే అవునండి. నక్సల్స్ అవును. సిఆర్పి వాళ్ళది తర్వాత 79 మందిని ఒకేసారి ఎన్కౌంటర్ చేసి చంపేశారు. నక్సల్ దాడిలో చచ్చిపోతే అందరూ చిదంబరం రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. బీజేపీ ఒప్పుకోలేదు, ప్రతిపక్షం. దేశ హోంమంత్రి దీన్ని అడ్డం పెట్టుకొని రాజీనామా చేస్తే నక్సల్స్కి మనం నైతిక బలం ఇచ్చినట్టు అవుతుంది. కరెక్ట్. దేశ హోంమంత్రి అంటే దేశం ప్రజలందరినీ రక్షించాల్సిన బాధ్యత అతను ఉంది. అతను వెన్ను చూపు పారిపోతే అతను నక్సల్స్కి నైతిక విజయం. మేము చిదంబరం రాజీనామా చేయడానికి ఒప్పుకోము, అతను అదే పదవిలో కొనసాగి ఇంకా గట్టిగా నక్సల్తో పోరాడాలి, మేము వాళ్ళకి మద్దతు ఇస్తాం. ఈ కాంగ్రెస్ ఎప్పుడైనా ఇటువంటి స్టేట్మెంట్ ఇచ్చారా? గత 70 ఏళ్ళలో. ఇవ్వలేదు. ఇది తేడా. అయితే ఇప్పుడు మీరు ఒకటి సీరియస్ రాజకీయాలు ఒకటి మనం మాట్లాడాం పాలిటిక్స్లో. ఇప్పుడు మళ్ళీ మామూలుగా మిమ్మల్ని అదే మీరంటే సోషల్ మీడియాలో పాపులర్ కాబట్టి మళ్ళీ దాని దగ్గరికే వస్తున్నాను నేను. మీరు అన్నట్టు ఇప్పుడు కమ్యూనిస్టులు లెఫ్ట్ భావజాలు చెప్తున్నారు కదా, ఆ రకం వాళ్ళు కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్లు ఉన్నారు. బీజేపీని పాజిటివ్గా చూపిస్తూ ప్రో బీజేపీ వాళ్ళు ఇన్ఫ్లుయెన్సర్లు ఉన్నారు. అయితే ఇరుపక్షాల వాళ్ళు మాట్లాడేటప్పుడు కూడా ఇప్పుడు ప్రకాష్ రాజ్ గారు మాట్లాడడం కానీ, ఇంకా చాలా అంటే ప్రకాష్ రాజ్ గారు పాపులర్ కాబట్టి ఆయన పేరు ప్రస్తావిస్తున్నాను. ఇంతమంది మాట్లాడుతున్నప్పుడు ఎవరి వైపు మాట్లాడినప్పుడు వాళ్ళ కోణం మాత్రమే చూపిస్తున్నారు. ఇప్పుడు ఇన్ఫ్లుయెన్సర్లుగా ఉన్న కమ్యూనిస్టులది అనుకుందాం మనం. మొన్న జరిగిన అల్లర్లలో విద్యార్థుల మీదకి పోలీసులు రాళ్ళు రువ్వడం మాత్రమే వీళ్ళు చూపించారు. ఆ పార్ట్ వరకు కట్ చేశారు. అలాగే భాష కూడా పదే పదే మిమ్మల్ని అడగడానికి ఏంటంటే, ఏం జరుగుతున్నాయో రాజకీయాలు కానీ దేశంలో ఏం జరుగుతుందని చూడడానికి మనకి సోషల్ మీడియా ఇమీడియట్గా అందుబాటులో ఉంది కాబట్టి చూస్తాం. అందరూ స్క్రోల్ చేస్తూ ఉంటే భాష వినలేకపోతున్నాం. ఎంతైనా కొంచెం చదువుకున్న సంస్కారం ఉంటుంది కదా అందరికీ. రెండోది, ఇప్పుడు మళ్ళీ మొన్న నీట్ అల్లర్లలోనే కొంతమంది మగవాళ్ళు చాలా అసభ్యంగా ప్రవర్తించారు. భరతమాత బొమ్మ నేల మీద వేసి చాలా అసభ్యంగా, అంటే నేను ఉచ్చరించలేనివి వీడియోలు ఏంటంటే ఈ బీజేపీ పాజిటివ్ ప్రో బీజేపీ వాళ్ళు ఇవి చూపిస్తున్నారు. అందువల్ల నేను ఇవి కూడా చూస్తున్నాను. రెండును నేను ఏ పక్షము కాదు, నిజాయితీ పక్షం ఏదైతే మనం అదే. అవన్నీ చూస్తే నిజంగా నేను నమ్మేది ఏంటంటే, నిజంగా చదువుకునే విద్యార్థులైతే మాత్రం ఇటువంటి ప్రదర్శనలు చేయరు. మనం విన్న ప్రకారంగా ఏమన్నారు, కొంతమంది బంగ్లాదేశ్ నుంచి వచ్చారని, కొంతమందిని పాకిస్తాన్ నుంచి తీసుకొచ్చారని, ఇలాగే కమ్యూనిస్టు మమతా బెనర్జీ వాళ్ళు తీసుకొచ్చారని, ఆప్లో ఓడిపోవడం వల్ల అభిజిత్ కూడా ఆపుతో సంబంధించిన వాళ్ళు వచ్చారని, ఇంతమంది వచ్చి నీట్ అనే దాన్ని పక్కకి తోసేసి ఇంత అసభ్యంగా చేస్తున్నప్పుడు మనం ఎలా స్పందించాలి? కొంచెం సంస్కారం ఉన్నవాళ్ళం మనం ఎలా స్పందించాలి? అవి చూడక తప్పదు, ఎందుకంటే ఏం జరుగుతుందో తెలుసుకోవాలి మనం. ఇప్పుడు ఇక్కడ మాకు ప్రాబ్లం ఏమొచ్చిందంటే, ఒక సమస్యను సమస్య కింద చూడటం లేదు. సమస్యను ఎవరికి నచ్చిన కోణంలో వాళ్ళు చూస్తున్నారు. నేను మోడీ అభిమాని అయితే మోడీ కళ్ళద్దాల్లోంచి చూస్తాను, మోడీకి వ్యతిరేకత మోడీ వ్యతిరేక కళ్ళద్దాలు. మనం చూడవలసింది అక్కడ జరుగుతున్నది ఏంటి అన్నది నిష్పక్షపాతంగా చూడాలి. ఇప్పుడు మీరు ఎటుపక్క సంబంధం లేదన్నప్పుడు నిష్పక్షపాతంగా చూడాలి. మీరు చెప్పినప్పుడు ఇది నీటి ఉద్యమం అయినప్పుడు దీంట్లో నీటికి ఎంత సంబంధం ఉంది, నీటికి సంబంధం లేనిది ఎంత శాతం ఉంది అంటే, నేను అబ్జర్వ్ చేసిన దాకా నీటికి సంబంధం లేనిది ఎక్కువ శాతం ఉంది. అసలు లేదు, అసలు ఎవరు కనపడలేదు. ఎంత అనుకున్నా కేవలం 10% కంటే దాటి లేదు. అంతే. 90% నీటికి సంబంధం లేని విషయాలు మాట్లాడారు. ఎప్పుడైతే నీటికి సంబంధించిన విషయాలు మాట్లాడుతుంటే నీటికి సంబంధించిన వాళ్ళు వచ్చి ఉండేవారు. ఎప్పుడైతే నీటికి సంబంధం లేకుండా బీజేపీ వ్యతిరేకులు, ఆర్ఎస్ఎస్ వ్యతిరేకులు, హిందూ వ్యతిరేకులు కలిసి దీంట్లో వీళ్ళు ఎవరు ఉంటారు? సాధారణ వ్యతిరేకులు అంటే కాంగ్రెస్, కమ్యూనిస్టు, ప్రతిపక్షాలు, తర్వాత ఇస్లామిక్ గ్రూపులు, క్రిస్టియన్ గ్రూపులు, ఇవే అక్కడికి వచ్చాయి. ఈ ఇస్లామిక్ క్రిస్టియన్ గ్రూపులు ఎవరికి హిందూ సనాతన ధర్మం సంస్కారం వచ్చే అవకాశం లేదు. అట్లాగే కమ్యూనిస్టు పిల్లలు కూడా వాళ్ళ కుటుంబాల్లో ఎవరు హిందూ సంస్కృతి సంప్రదాయాలు, పెద్దలను గౌరవించడం ఇట్లా మాట్లాడే తక్కువ ఉంటుంది. వాళ్ళకి ఫ్రీడమ్ ఎక్కువ. ఉదారవాదం అంటారు, ఇదంటారు, అది నేర్పుతారు. సో ఈ వచ్చిన మందంతా ఎక్కువగా తీసుకుంటూ వీళ్ళే ఎక్కువ ఉన్నారు. సో మరి అటువంటి సరైన దీనికి ప్రాబ్లం ఏంటంటే, కుటుంబాల్లో తల్లిదండ్రుల పెంపకం లోపం, లేకపోతే స్కూల్ వాతావరణం ఇప్పటికే పాడైపోయిందా, సోషల్ మీడియా చవకగా వచ్చేసి విపరీతంగా విచ్చిలుడిగా రీల్స్ అవి చూడడం వల్ల
మనసుల్లో వస్తున్న అంటే ఆ రీల్స్ చేస్తున్న వాడు కూడా మళ్ళీ ఈ పిల్లలు. మీరన్న ఫస్ట్ 2 పాయింట్లు, సంస్కారం ఇంట్లో పేరెంట్స్ లేకపోవడం, మీరన్నదే చెప్తాను, స్కూల్స్ ఈ రెండును. సో ఇప్పుడు దీనికి సంస్కరించవలసింది ఏంటంటే, పెద్దవాళ్ళు ఎవరైతే ఉన్నారో ఊరికే వాళ్ళు మోడీకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని కాకుండా ఖచ్చితంగా గట్టిగా ఖండించాలి. ఇప్పుడు ఏంటంటారు చాలామంది, ఇప్పుడు మోడీ వ్యతిరేకులు ఏమంటున్నారు, అలా వచ్చిన వాళ్ళు 10% ఉండరు, వాళ్ళు 1%, 2% ఉంటారు, మీరు వాళ్ళనే ఎక్కువ ప్రొజెక్ట్ చేస్తున్నారు. నేను చాలామందితో వాదించాను, వాళ్ళు 1%, 2% అన్నది. యాపిల్ పండులో చిన్న పురుగు దూరితే మొత్తం పండును తినేస్తుంది. అవునండి. సో మీరు పురుగుని ముందే తీయాలి, అంతే. అది ఒక చిన్న పురుగని మీరే. సో మీకు మోడీ మీద ద్వేషం ఉంటే అది వేరేగా చూపించండి, కానీ ఇది సమాజం పాడైపోతుంది, దీన్ని మీరు ఖచ్చితంగా ఖండించండి. మేము షేర్ చేస్తే మమ్మల్ని తిట్టడం తప్పు కాదు, మీరు తప్పు. మేము అది తప్పు అని మేము షేర్ చేస్తున్నప్పుడు మేము షేర్ చేయడం తప్పు అని మీరు చెప్పకూడదు, అది చేయడం తప్పును ముందు ఖండించండి. అవును. ఈ ప్రచారం మేము ఎందుకు ఇస్తున్నాం అంటే సిగ్గుపడతారని. ఇటువంటి ఎందుకు ఎక్కువ ప్రచారం చేస్తున్నాం అంటే మిగతా విద్యార్థులు చూసి వీళ్ళని నేర్చుకోకుండా సిగ్గుపడతారని అందుకు ప్రచారం చేస్తున్నాం, వ్యతిరేక ప్రచారం చేస్తున్నాం. వాళ్ళ మీద ద్వేషం కొద్దీ కాదు, కాదండి, మనిషిగా ఉండాలని కదా. వాళ్ళ మీద ద్వేషం కొద్దీ కాదు, వీళ్ళని చూడండి పిల్లలు ఎలా తయారవుతున్నారు. మన పిల్లలు ఇప్పుడు మీ కుటుంబమా మా కుటుంబం అని వదిలేస్తే రాబోయే ఈ పిల్లలే రేపు డాక్టర్లు అవ్వచ్చు, లాయర్లు అవ్వచ్చు, టీచర్లు కావచ్చు, ప్రొఫెసర్లు కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు, నెత్తి మీద పాలకులు కావచ్చు. ఇప్పుడే ఇంత సభ్యతా సంస్కారాలు లేని పిల్లలు రేపు దేశ భవిష్యత్తు ఎలా ఉంటుంది వీళ్ళ చేతుల్లో పెడితే? ఎవరిది బాధ్యత? వీళ్ళకి ఇప్పుడు నిర్వహిస్తున్న వీళ్ళు ఎవరికి బాధ్యత లేదా? వాళ్ళ మీద వాళ్ళని దారిలో పెట్టవలసిన బాధ్యత లేదా? ప్రభుత్వం అంత బాధ్యత వాళ్ళదే, తీసుకొచ్చినందుకు వాళ్ళదే బాధ్యత. మొదట్లోనే ఇది తుంచేస్తుంటే ఎంత దాకా పెరిగేది కాదు కదా. వాళ్ళు 20 రోజులు నిరసన ప్రదర్శన చేస్తున్నప్పుడు మేము అప్పట్లోనే నేను వీడియోలు పెట్టాను. రాత్రిపూట సరిగా జరగటం లేదు, అక్కడ మందు కొడుతున్నారు, ఆడపిల్లలు సిగరెట్లు తాగుతున్నారు, వీడియోలన్నీ బయటకు వస్తున్నాయి. అవన్నీ తప్పు, మీరు కల్పితామని కొట్టేశారు తప్పితే మోడీ ద్వేషులందరూ కాదు, నిజంగా జరుగుతున్నాయి. ఇటువంటి ఆపండి అని నిర్వాహకులకు వీళ్ళు ఎందుకు సలహాలు ఇవ్వలేదు? మీరు మోడీ వ్యతిరేకత ఒకటి అన్నది ఎజెండా పెట్టుకొని చేస్తే ఇటువంటి ఇంకా రాబోయే రోజుల్లో జరుగుతూనే ఉంటాయి. సమాజం పాడైపోతుంది. మోడీ దిగిపోతారు, మోడీకి 76 ఏళ్ళు వచ్చి ఆయన బతుకుతాడో పోతాడో ఉంటాడో పోతాడో సంబంధం లేదు. దేశం శాశ్వతం, ప్రధానమంత్రి పదవి అనేది శాశ్వతం. ఆయన 76 ఏళ్ళు వచ్చి సేనాళ్ళు ఉంటాడు, మరో 10 ఏళ్ళు ఉంటాడు, 15 ఏళ్ళు ఉంటాడు, రావాలి కదా, ఎవరో వస్తారు. ఆయన పర్మనెంట్ కాదు, శాశ్వతం కాదు. మీరు ఆయన మీద ద్వేషం కొద్దీ సమాజాన్ని నాశనం చేస్తున్నారు, దేశ అభివృద్ధికి ఆటంకం పొరుస్తున్నారు, దేశాన్ని నాశనం చేస్తున్నారు. అది చేయకండి. తర్వాత మీ ద్వారా నాకు మరొక సమాజం అది ఇద్దామని సందేశం ఇద్దాం అనుకుంటుంది ఏంటంటే, పోలీసులు అన్న వాళ్ళు మనకి చాలా ముఖ్యం, వ్యవస్థలో చాలా ముఖ్యం. సో వాళ్ళ మీద దయచేసి పోలీసు వ్యవస్థ మీద మీరు చెడ్డగా ప్రచారం చేయకండి. అన్ని వ్యవస్థల్లోని పోలీసు వ్యవస్థలో కూడా సమాజంలో జనాలే వెళ్తారు, ఎక్కడి నుంచి స్వర్గం నుంచి వాళ్ళు ఊడిపడరు. వాళ్ళు పెర్ఫెక్ట్గా ఉండాలని మనం ఆశించలేము. అన్ని వ్యవస్థల్లో ఉన్నట్టుగా పోలీసుల్లో కూడా 10% మంది తేడా వాళ్ళు ఉంటారు. వాళ్ళ మీద అన్ని చోట్ల సహజం. సో మీరు ఆ 10%ని ఇప్పుడు ఇందాక మీరు చెప్పిన మాట చెప్పాలంటే 99, 100 మంది విద్యార్థులు 10 మంది అటువంటి ఉంటే 10 మంది మీరు ప్రాజెక్ట్ చేస్తున్నారంటే మరి మీరు చేస్తుంది ఏంటి? 100 మంది పోలీసులు 10 మంది తప్పు చేస్తున్నారు, మీరు తప్పు చేస్తున్నారు కదా. అది ఒక విద్యార్థులు, ఇది వ్యవస్థను చేస్తున్నారు. ఈ పోలీసు వ్యవస్థ బలహీనపడితే నష్టపోయేది మనలాంటి సామాన్యులు. మనం రోడ్డు మీదకి వెళ్తున్నాం ఉన్నా, రాత్రి ప్రశాంతంగా పడుకుంటున్నా ఉన్నా, ఊరికి వెళ్తున్నా, పరోక్షంగా వెనకాతల పోలీసు ఉన్నాడు ధైర్యం కొద్దీ నేను రోడ్డు మీదకి వెళ్తున్నాను. లేకపోతే నా జేబులో పర్సు కొట్టేస్తాడు, నా స్కూల్కి వెళ్ళి నా పిల్లల్ని కిడ్నాప్ చేస్తారు, దేవాలయానికి వెళ్ళి నా భార్య ఇంటికి తిరిగి వస్తుందో లేదో నమ్మకం లేదు, రాత్రి ప్రశాంతంగా నేను నిద్రపోవాలి. దీన్ని అంతటికీ కనిపించని పోలీసులు ఉన్నారు. పోలీసు అన్నది మానసికంగా నాకు వెనకాతలు ఉంది కాబట్టి సో ఆ వ్యవస్థను మీరు దయచేసి బలహీనపరచకండి. ఎవరైనా వ్యక్తిగతంగా పోలీసులు తప్పు చేస్తే వాళ్ళ మీద కేసులు పెట్టచ్చు, మానవ హక్కు సంఘాలు ఉన్నాయి, పెద్ద పై అధికారులు ఉన్నారు, వాళ్ళకి రిపోర్ట్ చేయొచ్చు, పేపర్లకు చెప్పచ్చు, ఆధారాలు చూపించండి, ఆ పోలీసుల మీద చర్యలు తీసుకోండి, తప్పేమీ లేదు. ప్రజాస్వామ్యంలో అది ఉండాలి. వాళ్ళ పరిధిలో పోలీసులు వాళ్ళు ప్రవర్తించాలి. వాళ్ళు కూడా సామాన్య మానవులే, వాళ్ళకి బోల్డ్ ప్రెషర్స్ ఉంటాయి, ఆర్థిక ఇబ్బందులు ఉంటాయి, ఆరోగ్య ఇబ్బందులు ఉంటాయి, కుటుంబ సమస్యలు ఉంటాయి. ఆ ప్రెషర్ అన్నిటితోటి తర్వాత మిగతా ఉద్యోగాల్లో కాదు. మిగతా ఉద్యోగాలు నేను 10 గంటలకు వెళ్ళి రాత్రి 5 గంటలకు వచ్చేస్తాను, 5 గంటలకు వాళ్ళకి పాపం టైమింగ్స్ ఉండవు, సమయానికి నిద్ర ఉండదు, సమయానికి తిండి ఉండదు, తర్వాత గౌరవం ఉండదు. దురదృష్టం ఏంటంటే మిగతా ఉద్యోగాలకు ఉన్న గౌరవం వాళ్ళకు ఉండదు. రోడ్డు మీద ఎవరినైనా స్కూటర్ వాడిని ఆపినా తిడతాడు, ఆటో వాడిని ఆపినా తిడతాడు. లేదంటే ఉదయం 5 గంటలకు వెళ్ళిపోయి ఏ మినిస్టరు, మా ఎమ్మెల్యే, మంత్రి వస్తాడని చెప్పి క్యూలో నిలబడితే మళ్ళీ రాత్రి 2 గంటలకు వెళ్తాడో తెలియదు. పిల్లలకు ఒంట్లో బాగాలేదని టైంకి హాస్పిటల్కి తీసుకెళ్లే పరిస్థితి ఉండకపోవచ్చు. సో ఇన్ని ఇబ్బందులు, ఎంత ప్రెషర్ మీద తను పనిచేస్తూ ఉంటాడు. పేరుకి పోలీసు ఏదో లాఠీ పట్టుకున్నాడు, డ్రెస్ వేసుకున్నాడు కనిపిస్తాడు, కానీ మనసు లోపల చాలా వాళ్ళు మనుషులే, వాళ్ళకి ఇబ్బందులు ఉంటాయి. ఆ ప్రెషర్లో వాళ్ళు తప్పులు చేసే అవకాశం ఉంది, చిన్న చిన్న
లోపల మనం వాళ్ళని పట్టించుకోకూడదు. మనకు పరోక్షంగా 24 గంటలు తండ్రిలాగా రక్షణ కల్పిస్తున్నారు. దయచేసి పోలీసు వ్యవస్థను మనం చులకన చెయ్యొద్దు. ఈ పాయింట్ కరెక్టే. తర్వాత మీరు ఇందాక అన్న దాంట్లో ఈ వ్యతిరేక శక్తుల్లో కమ్యూనిస్టులు అని చెప్తే ఇస్లామిక్, క్రిస్టియన్ ఇట్లా అన్నారు కదా. మనదంటే సెక్యులర్ స్టేట్ అని మనం చెప్తాం, అవునా కాదని పక్కన పెడదాం. రెండోది మనకి మీకు తెలిసిన విషయం, కాశీలో బిస్మిల్లా ఖాన్ గారి షహనాయి తోటి మనకి తెల్లవారేదని చెప్పేవారు, మనం విన్నాం కదా ఆయన వాయించిన తర్వాత. మనం కలిసి అంటే ముస్లింలు ఉన్నా క్రిస్టియన్స్ ఉన్నా అది ఎక్కడా కూడా అందరూ చెడ్డవాళ్ళు కాదు, అందరూ మంచివాళ్ళు కాదు. కొన్ని దేవాలయాల దగ్గర ఇప్పుడు పువ్వులు అమ్మే చోట కానీ ఇలాంటి చోట్ల ముస్లిమ్స్ అమ్ముతూ ఉంటారు, వాళ్ళు చిన్న వ్యాపారాలు చేసుకుంటారు. మన దేశంలో కలిసిపోయిన వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. ఇప్పుడు మీరు ఇలా పోలీసులు అన్నట్టుగానే ముస్లింలను అందరినీ మనం తిట్టక్కర్లేదు, ఇన్ఫ్లుయెన్స్ చేసేవాళ్ళని ఎవడైనా మనం చేయొచ్చు. అలా ప్రతి మంచివాడిని గురించి కూడా మనం నెగిటివ్గా మాట్లాడుకోవడం కరెక్టా? వాళ్ళల్లోనూ వాళ్ళు మనుషులే మనలాగా, ఇక్కడ ఉండిపోయిన వాళ్ళే కూడా వాళ్ళు కూడా. ఇప్పుడు మీకు సంఘం అన్న తర్వాత 2 వైపులు ఇచ్చి పుచ్చుకునే దూరం. అవునండి. ఇప్పుడు మీకు మీ ఇంటికి మా ఇల్లు ఎంత దూరం, మా ఇంటికి మీ ఇల్లు ఎంత కరెక్ట్. దూరం. ఇప్పుడు మీరు తలుపు తీసి మీరు శాస్త్రి గారు మీరు ఎప్పుడైనా మా ఇంటికి వచ్చి మంచినీళ్ళు తాగి వెళ్ళిపోవచ్చు, మా పర్మిషన్ అక్కర్లేదు అని మీరు ఎప్పుడు చెప్తే నేను తలుపు తీసి అలాగే ఉంచుతాను. మీరు రండి, మీకు ఎప్పుడు కావాలంటే ఇప్పుడు మంచినీళ్ళు తాగడానికి కర్మ కావాలంటే టిఫిన్ కూడా చేసి వెళ్ళిపోవచ్చు. ఎప్పుడు ఉంటుంది మ్యూచువల్. కానీ ఇప్పుడు హిందూ ధర్మం దగ్గరికి వచ్చేటప్పటికి మనకేం అభ్యంతరాలు లేవు. ఇప్పుడు నేను రాముని పూజించుకుంటాను, కృష్ణుని పూజించుకుంటాను, లేకపోతే సంబంధం నేను కొత్తగా వచ్చిన సాయిబాబా గారు లాంటి వాళ్ళని కూడా, లేకపోతే ఎవరో బాబాలని, గురువుల్ని అందరినీ దేవుడి కింద పూజిస్తాను. ఆఖరికి కాటేస్తున్నాను, పావుని పూజిస్తాను, కాకిని పూజిస్తాను. సో నాకు పలానా వాళ్ళు చెడ్డవాళ్ళు, పలానా మంచివాళ్ళు అని మాకు ఎక్కడ చెప్పలేదు. సో అన్నిట్లో దేవుడిని చూసుకోమని చెప్పారు. సో నాకు ప్రత్యేకంగా నాకు ఎవరిని ద్వేషించవలసిన అవసరం లేదు. వాడు కాకిని పూజిస్తున్నాడు, నేను చిలుకను పూజిస్తున్నాను అని వెక్కిరించే అవసరం లేదు. నాకు అది చిన్నప్పటి నుంచి సంస్కారం నేర్పింది. కానీ మీకు విదేశాల్లో పుట్టిన అబ్రహమిక్ మతాల దగ్గరికి వచ్చేటప్పటికి, ముఖ్యంగా మన దేశంలో క్రిస్టియన్ మతానికి, ఇస్లామిక్ దగ్గరికి వచ్చేటప్పటికి చిన్నప్పటి నుంచి వాళ్ళకి ఏంటి బోధిస్తారు? మన దేవుడు ఒక్కడే దేవుడు, మన మతంలో ఉన్నవాళ్ళు మాత్రమే మంచివాళ్ళు, మన మతం బయట ఉన్న వాళ్ళందరూ పాపులు. మరి వాళ్ళని ఎట్లాగా పాపులుగా అలా చనిపోతారో, వాళ్ళు పాపులుగా అలాగే ఉండిపోతే వాళ్ళు నిత్య నరకంలోకి వెళ్ళిపోతారు. సో వాళ్ళని రక్షించాల్సిన బాధ్యత మనకు దేవుడు మనకు అప్పచెప్పాడు. సో వాళ్ళని ఎట్లాగైనా మన మతంలోకి తెచ్చి మన దేవుణ్ణి నమ్మితే వాళ్ళు, అది వాళ్ళ నమ్మకం. అందుకని వాళ్ళు 24 గంటలు చేసే పని ఏంటి? మేడం గారు అలా ఉన్నారు, హిందువుగా ఉన్నారు, ఆవిడ పాపం నరకంలో పడిపోతారు, ఆవిడని ఎలాగైనా రక్షించాలి, నా మతంలోకి తెచ్చేసుకో. సో మీరు మీ తలుపులు తెరుస్తున్నారు. సో మీరు హిందూ ధర్మంలోకి మీరు రానేస్తున్నారు, ప్రచారం చేసుకుని ఇస్తున్నారు. మీ ఇంటికి వచ్చి వాళ్ళు క్రైస్తవ గురించి చెప్తానంటే నాకు అభ్యం వింటాను, 2 నిమిషాలు నచ్చితే జాయిన్ అవుతాను, లేతలేదు. కానీ అట్లాగే హిందువులు వాళ్ళ ఇంటికి వెళ్ళి మీరు రాముడి గురించి చెప్తే వాళ్ళు ఒప్పుకుంటారా? ఒక ముస్లిం ఇంటికి వెళ్ళి చెప్తే ఒప్పుకుంటారా? మీకు 2-వే ట్రాఫిక్ ఉంటే ఇబ్బంది లేదు. అట్లాగే మీరు ఇందాకలు అన్నారు దేవాలయాల దగ్గర, దీని దగ్గర, ముస్లిం మసీదుల దగ్గర కానీ, చర్చిల దగ్గర కానీ హిందువులు ఎట్లాగే పువ్వులు అంటే వాళ్ళ పూజా ద్రవ్యాలు కానీ, పుస్తకాలు కానీ ఏమైనా పెట్టి అమ్ముకుంటూ ఒప్పుకుంటారా? ఒప్పుకోరు, రానివ్వరు. మరి ఇక్కడ వస్తుంది ఎవరిది? హిందువులది తప్ప ఘర్షణ. అందరం కలిసిమెలిసి ఉందాం అన్నప్పుడు మా పండగల్లోకి వచ్చి, మా వినాయక చవితికి వచ్చి భోజనాలు చేయండి, మేము ఎవరిని అబ్జెక్ట్ చేయట్లేదు. ఇక్కడ చూస్తున్నాం లక్ష్మవరం సాయిబాబా టెంపుల్ దగ్గర కానీ, శనివారం వెంకటరమణమూర్తి కోవిల్ దగ్గర కానీ అన్నదామాలు జరుగుతున్నప్పుడు నువ్వు ముస్లిమా, క్రిస్టియనా, బుద్ధిస్టా, హిందువా, అందరికీ భోజనాలు పెడుతున్నాం. మనం ఎవరిని ప్రత్యేకించి అడగం, మనం అందరికీ భోజనాలు పెడుతున్నాం. మరి ఇదే పద్ధతి వాళ్ళు ఎందుకు ఫాలో అవటం లేదు? మీకు ఈ సమాజంలో అందరూ కలిసి ఉండాలంటే అందరూ ఒకే తరహాగా, ఎవరి దేవుడు వాళ్ళకి గొప్ప. నా దేవుడు నాకు గొప్ప, నీ దేవుడు నీకు గొప్ప. నా దేవుడు నాకు గొప్ప అయినప్పుడు, నీ దేవుడు నీకు గొప్ప అయినప్పుడు గౌరవించవలసిన బాధ్యత నాకే. నీ నమ్మకాన్ని గౌరవించవలసిన బాధ్యత నాదే. నీ నమ్మకం తప్పు, నువ్వు నా దగ్గరికి వచ్చి అంటే అప్పుడు పోయింది, క్లాష్, ఘర్షణ వస్తుంది. ఇదే ఘర్షణ వస్తుంది సమాజంలో. ఇది సెక్యులరిజం అని మొదట చెప్పారు. ఆ సెక్యులరిజం సరిగ్గా డిఫైన్ చేయలేదు ఈ దేశంలో. విదేశీ సెక్యులరిజం అని ఇక్కడ చెప్పారు, కానీ ఇక నిజమైన సెక్యులరిజం ఏంటంటే అన్ని మతాలు కలిసి బతకడం, ప్రతి మతాన్ని గౌరవించడం. అది ఇక్కడ చెప్పలేదు మొదటి నుంచి. చిన్నపిల్లలు స్కూల్ పుస్తకాల్లో చెప్పవలసింది ఏంటంటే, వాళ్ళకేమో వచ్చి మదర్సాల్లోనేమో వచ్చి మన దేవుడు ఒక్కడే గొప్ప, మిగతా దేవుళ్ళు పాపులు, మిగతా దేవుళ్ళు సరైన వాళ్ళు కాదు. క్రిస్టియన్ పాఠశాలలోని క్రిస్టియన్స్కి కూడా అదే పిల్లలకి చెప్తూ, హిందువులకు మాత్రం అన్ని దేవుళ్ళు చెప్తుంటే, రేపు క్రిస్టియన్ వచ్చి మీ దేవుడు మంచివాడు కాదు, మాకు క్రిస్టియన్ తీసుకెళ్ళి ఈజీగా వెళ్ళిపోతాడు, క్రైస్ట్ పక్క వెళ్ళిపోతాడు. ఎందుకంటే క్రైస్ట్ కూడా దేవుడు అని వీడికి చిన్నప్పటి నుంచి చెప్తున్నాం మనం. నీకు అల్లా కృష్ణుడు ఒకటే కాదు, క్రైస్ట్ అల్లా కూడా దేవుళ్ళు అని చెప్తున్నాం. మరి నేను కృష్ణుడిని పూజిస్తే ఏంటి, అల్లాని పూజిస్తే ఏంటి, క్రైస్తుని పూజిస్తే ఏంటి అని చెప్పి హిందువులు అటు వెళ్ళిపోతే ఇంక హిందూ ధర్మం పోతుంది కదా. అదే సెక్యులరిజం అంటే.
సో ఇక అసలు మొదటి నుంచి పిల్లలకి ఇప్పటి నుంచే నా నష్టమేం లేదు. మన దేశ తరహా సెక్యులరిజం అని నిర్వచించాలి కరెక్ట్గా. ఇక్కడ సెక్యులరిజం ఏంటంటే సర్వధర్మ సంపదం, అన్ని ధర్మాలు సమానం, నీ వ్యక్తిగతం మతం అన్నది నీ వ్యక్తిగతం, నీ ఆచారాలు నీ పద్ధతులు నువ్వు నమ్ముకో, అవతల వాడిని నీ మతంలోకి లాగడానికి ప్రయత్నించుకో, ప్రచారం చేసుకో. నా సినిమా చాలా గొప్పది, నచ్చితే చూస్తారు, నచ్చకపోతే చూడండి, అంతవరకే. నా హీరో ఒక్కడే, ఇప్పుడు నా చిరంజీవి ఒక్కడే హీరో అంటే బాలకృష్ణ అభిమానులు కోపం వస్తుంది, నాగార్జున అభిమానులు కోపం వస్తుంది. అవునండి, ఎవరి హీరో వాళ్ళ గొప్ప, మీకు మతమేనా అంతే. సో అందుకనే ఇప్పటికి మనం నేర్చుకోవాల్సింది ఈ సెక్యులరిజం చిన్నప్పటి నుంచి పుస్తకాల్లో సరిగ్గా డిఫైన్ చేయాలి. సెక్యులరిజం అంటే ఈ దేశానికి సంబంధించి అన్ని మతాలు సమానం, హిందూ ధర్మం ఎలాగైతే మిగతా వాళ్ళని అందరినీ దేవుడిగా పిలుస్తుందో మీరు కూడా గౌరవించండి. వాళ్ళు పూజించక్కర్లేదు, పూజించడం వేరు, గౌరవించడం, అవమానించకండి. ఓ కృష్ణుని రాముని అవమానించే అవసరం లేదు. ఒకవేళ వాళ్ళకి అల్లా నచ్చాడు, క్రైస్ట్ నచ్చాడు అనుకోండి, నీ పుస్తకాలు చదివి మారుతారు. వాళ్ళు ఇళ్ళకెళ్ళి తలుపు కొట్టి రోడ్డు మీద కాగితాలు పెంచి చెయ్యక్కర్లేదు. సబ్బులు అమ్ముకున్నట్టు ఏంటి అవసరం? నిజంగా దేవుడు అంత బలమైన, ఇప్పుడు క్రైస్తవు వల్ల నా ఉద్దేశం ఏంటంటే క్రైస్తవు వల్ల నిజంగా అంత బలమైన వాళ్ళు అయితే ఈ చిన్న వాళ్ళని ఎందుకు వాడుకుంటారు? వాళ్ళే మొత్తం ప్రపంచం అంతా పుట్టించడమే క్రైస్తులుగాను ముస్లిమ్స్గా పుట్టించేస్తే అయిపోను కదా. ఈ పాయింట్ కరెక్టే. సో అది అసలు లాజికల్గా నిలబడదు. ప్రకృతి అన్నది వైవిధ్యాన్ని కోరుకుంటుంది, కానీ ఒకే రంగు ఒకే ఇది ఎప్పుడు ప్రకృతి కోరుకోలేదు. పొడుగు పొట్టి మంచి చెడ్డ ఇవన్నీ ప్రకృతిలో సహజం. అట్లాగే దేవుడి విషయంలో కూడా రకరకాలు ఉంటాయి. ఎవరి అభిప్రాయాలు అన్నీ మీరు దేవుడిని దాని పేరు పెట్టుకొని పూజించుకుంటున్నారు, గౌరవించుకుంటున్నారు. చివరిగా మీరు ఇప్పుడు మరి ఎలాగో ఇంత మీరు చెప్పారు కాబట్టి ఈ వ్యతిరేకంగా మాట్లాడుతున్న లేకపోతే లెఫ్టిస్ట్ భావాలతో మాట్లాడుతున్న యూట్యూబర్స్ కానీ ఇలాంటి వాళ్ళకి మీరు ఇచ్చే సలహా, అంటే మీ సలహా వాళ్ళు పాటిస్తారని కాదు, ఒక లాజిక్. నేను 14 నుంచి సోషల్ మీడియాలోకి వచ్చింది నేను పాటిస్తుంది ఏంటంటే, ఏ వాక్యం రాసినా దానికి ఖచ్చితమైన ఆధారం, ఒక మాట మాట్లాడినా, ఒక సోషల్ మీడియాలో ఒక వాక్యం రాసినా ఖచ్చితమైన ఆధారం నీ దగ్గర ఉంచుకో. ఏదో ఒక ఆధారం, అది న్యూస్ పేపర్లో వస్తుందా, మరొక యూట్యూబ్ కాదు, ఒక అంతర్జాతీయ స్థాయి, జాతీయ స్థాయి, ప్రామాణికమైన ఆధారం, ఒక పుస్తకం, పెద్దవాళ్ళు ఎవరైనా రాసిన పుస్తకం, ఇటువంటి ఏదో ఒక ఆధారం నీ దగ్గర ఉంచు, దాన్ని కోట్ చెయ్యి. నువ్వు ప్రతి వాక్యం రాసావు, ఒక పోస్ట్ రాసినా, కామెంట్ పెట్టినా, దేని నుంచి రాసావో, దేని నుంచి దాన్ని తీసుకున్నావో రాయి. అది నీ బాధ్యత, కనీస బాధ్యత. దానివల్ల సోషల్ మీడియాలో తప్పు సమాచారం షేర్ అవ్వదు. నెహ్రూ గారి కుటుంబం ముస్లిం కుటుంబం అని ఒకటి రాశాడు అనుకోండి, అయ్యి ఉండొచ్చు, దానికి పక్కా ఆధారాలు పెట్టు. ఏదో ఎవరో పుస్తకం రాశారండి, అల్లాటప్ప ఎవడో రాశాడంటే కుదరదు, అది పద్ధతి కాదు. మోడీకి చదువు లేదండి అంటే కుదరదు, మోడీకి చదువు లేదని ఆధారాలు పెట్టు. ఇంకోటి నీకు నచ్చలేదు, నచ్చాలని లేదు, ఎందుకు నచ్చలేదు అనేది ఖచ్చితమైన ఆధారాలతో పెట్టు, లాజిక్గా రివర్సల్ రాయి. ఒకటి, ఏది దొరికితే అది షేర్ చేయకండి. మీరు షేర్ చేయడం అన్నది ఏంటంటే మీ అభిప్రాయాన్ని మీరు షేర్ చేస్తున్నట్టుగా. ఆయన చెడ్డవాడు అని ఎవరైనా రాశారనుకోండి, నేను దాన్ని షేర్ చేస్తున్నానంటే ఆయన చెడ్డవాడు అని ఆయన చెప్పింది నేను నమ్ముతూనే షేర్ చేస్తాను. అందుకని మనం చేయవలసింది ఏంటి, ఏది రాసినా దానికి ఆధారాలు చూడండి, దొరికిన ప్రతిదీ షేర్ చేయకండి. ఈ రెండు ఫాలో అవ్వండి ముఖ్యంగా. తర్వాత విమర్శలాగా చెయ్యండి. ఎంత దాకా విమర్శించాలి, ఒక స్థాయి విమర్శించండి, తప్పులే. తీవ్రంగా భాష ఉపయోగించండి, అసభ్యమైన పదాలు ఉపయోగించకండి. భవిష్యత్తులో ఇబ్బందులు ఎదుర్కొంటారు. నేను అందరికీ అదే చెప్తున్నాను, మొదటి నుంచి అదే చెప్తున్నాను. ఒక పోస్ట్ తొందరగా పెట్టాలి, మనమే ముందు పెట్టాలి, ఇవి ఏమి నీకంటే ముందు ఎవడో పెట్టి ఉండొచ్చు, లేకపోతే పెట్టినా ఎవడో చూడకపోయి ఉండొచ్చు. సో అసలు ఆ బుర్రలోంచి తీసేయండి. నువ్వు సమాజానికి ఏదైనా సమాచారం వద్దని ఇయ్యి, ప్రశాంతంగా కూర్చో, చక్కగా తయారు చేయి, పోస్ట్ తయారు చేయి, వీడియో తయారు చేయి, కంటెంట్ తయారు చేయి. 1-4 సార్లు చెక్ చేసుకో, దీంట్లో నేను అసభ్యంగా మాట్లాడానా, ఎవరినైనా దీన్ని హర్ట్ చేస్తున్నానా, నా వల్ల దీనివల్ల ఎవరైనా ఇబ్బంది పడుతున్నారా, ఇవన్నీ చెక్ చేసుకో. ఒక 5 నిమిషాలు టైం స్పెండ్ చేసి అప్పుడు పబ్లిక్లో ఒకసారి మనం నోరు జారింది. చిన్నప్పుడు మన వాళ్ళు పెద్దవాళ్ళు ఎప్పుడు చెప్పారు, ఒకసారి నోరు జారితే వెనక్కి తీసుకోవాలి. ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా అదే, నువ్వు ఒకసారి వీడియో పోస్ట్ చేసిన తర్వాత నువ్వు వీడియో వెనక్కి తీసుకోవచ్చు. అప్పటికే ఎవడో డౌన్లోడ్ చేసేసుకొని లక్షల మంది కోట్ల మందికి వెళ్ళిపోతుంది. సో అప్పుడు ఎట్లాగో ఇప్పుడు కూడా అదే రూల్ వర్తిస్తుంది. అందుకని నువ్వు పొట్టే ముందు, లాస్ట్ మినిట్లో పెట్టే ముందు మరొకసారి చెక్ చేసుకో. 1-10 సార్లు. నేను ఏ పోస్టు వెంటనే నేను బుర్రలోకి రాగానే పెట్టుకొని, నేను ముందు రోజు నేను పోస్ట్ తయారు చేసుకొని మన్నాడు పెడతాను, టైం తీసుకుంటాను. రకరకాల ఒక సోర్స్ కాదు, నా వ్యక్తిగతంగా అయితే నేను 4-5 సోర్స్ క్రాస్ చెక్ చేసుకుంటాను. మనం రాస్తున్న మ్యాటర్ కరెక్టా కదా, ఊరికే నా ఊహ. విశ్లేషణ అనుకోండి మీ ఇష్టం, ఇలా అసభ్యం లేకుండా మీరు విశ్లేషణ చేయొచ్చు, అది మీ ఊహ. ఇలా జరగవచ్చు, ఇలా జరిగింది, ఇలా జరగవచ్చు, ఇవన్నీ రాసుకోవచ్చు. ఒక సమాచారం ఇస్తున్నప్పుడు మాత్రం పక్కాగా 100% నిజమైన సమాచారం సోర్సెస్ తోటి ఇవ్వండి. ప్రతి పోస్టు, కామెంట్, వీడియోకి ఆధారాలు పెట్టండి. ఇది కరెక్ట్. ఇది
చాడా శాస్త్రి గారితో ఈరోజు వైజయంతి మాటామంతి. నమస్కారం. నమస్కారం. వ్యూస్ యూట్యూబ్ ఛానల్లో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.